Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of measuring instruments, which is the MI. So ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ ఉంటుంది. లైక్ ఎందుకనంటే సో ఫస్ట్ సబ్జెక్ట్ నేమ్లోనే మన సబ్జెక్ట్ మొత్తం ఉంది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనము క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ని మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. రైట్, సపోజ్ ఇప్పుడు మనకు టైం ఉంది, స్పీడ్ ఉంది, వెలాసిటీ ఉంది, విస్కోసిటీ ఉంది, అది క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఇవన్నిటి మనం మెజర్ చేయాలంటే కొన్ని లైక్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరము. సో మనకు దాంట్లో ఆ యూనిట్స్లో లైక్ మెజర్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనకు వచ్చిన క్వాంటిటీస్ని కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఎస్ఐ యూనిట్స్, మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి, సిజిఎస్, ఓకే, ఇవన్నీ యూనిట్స్ ఉంటాయి. మనకు కొంచెం మీకు డిఫికల్ట్ ఎక్కడ ఉంటాయనంటే జస్ట్ ఆ యూనిట్స్ని రిమెంబర్ చేసుకోవడం, కొంచెం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. మీకు 2 మార్క్స్కి 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ యూనిట్స్ని గుర్తుపెట్టుకోండి. ఐ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. అండ్ జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఫార్మ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏంటి, అంటే డైరెక్ట్ ఉంటుంది, నాన్ కాంటాక్ట్ ఉంటుంది, కాంటాక్ట్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనము ఏమైనా మెజర్ చేయాలంటే కొన్ని ఆబ్జెక్ట్స్ని డైరెక్ట్ మనం కాంటాక్ట్ చేస్తాం ఇన్స్ట్రుమెంట్ని. బట్ సమ్ టైమ్స్ కొన్నిటి అవసరం. సపోజ్ ఇప్పుడు మనం సౌండ్ని మెజర్ చేయాలి, డెసిబెల్స్ని మెజర్ చేస్తాం. సో అది కాంటాక్ట్లో ఉంటుంది, సౌండ్ తోటి కాంటాక్ట్లో ఉంటుంది, అది ఒక నాన్ కాంటాక్ట్ ఫామ్. సో నెక్స్ట్ మన క్వాలిటీ, లైక్ క్వాంటిటీని మెజర్ చేయాలి. క్వాంటిటీని మెజర్ చేయాలంటే సపోజ్ ఇప్పుడు మనకు మిల్క్ క్వాలిటీ తగ్గియాలంటే మనం మిల్క్లో డిప్ చేస్తాం దాన్ని, ఇన్స్ట్రుమెంట్ని. సో అది కాంటాక్ట్, ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది. సో మొత్తం సబ్జెక్ట్ ఏముంటుంది అంటే ఈ ఫస్ట్ యూనిట్లో ఏ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి, లైక్ ఫార్మ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటిది, అండ్ అసలు మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి. సో మనం ఇలా మెజర్ చేసినప్పుడు ఏం ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ రాకుండా మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇన్ కేస్ ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఏ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి, మొత్తం అదే ఉంటుంది. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఇన్ కేస్ మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ 100 లైక్స్ ఉంటే సెకండ్ చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేసేస్తా. ఓకే, ఇన్ కేస్ మీకు మనకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, అండ్ వీడియోస్ని ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి బూస్టింగ్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ డూ దాట్. అండ్ let's get into the video. So the topics covered in the first unit of measuring instruments are introduction to measurements, physical measurement, forms and methods of measurements, measurement errors, statistical analysis of measurement data, probability of errors, limiting errors, standards, definition of standard units, international standards, primary standards, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, సో దాంట్లో మనకు సెకండరీ స్టాండర్డ్స్, వర్కింగ్ స్టాండర్డ్స్, వోల్టేజ్ స్టాండర్డ్, రెసిస్టెన్స్ స్టాండర్డ్, కెపాసిటెన్స్ స్టాండర్డ్, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్. సో దీంట్లో కొన్ని స్టాండర్డ్స్ ఎలా అంటే ఇంటర్ డిపెండెంట్ అనమాట, ఒకదాని మీద ఒకటి డిపెండెంట్, బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మాత్రం ఇండిపెండెంట్. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్ ఇన్ దాట్. అండ్ మీకు నోట్స్ కావాలంటే నోట్స్ లింక్ కామెంట్లో ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది నోట్స్ లింక్, గో చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ టాపిక్ ఏంది ఇక్కడ, ఇంట్రొడక్షన్ టు మెజర్మెంట్స్. రైట్, సో వాట్ ఈస్ మెజర్మెంట్? మెజర్మెంట్ అంటే ఏంటి? టు మెజర్ సంథింగ్, టు మెజర్ ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ వాట్ ఎవర్. రైట్, సో దాన్ని మనం మెజర్మెంట్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఉన్న పాయింట్స్ రాయడం అవసరం లేదు, మీకు అర్థమైన పాయింట్లు కూడా రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మెజర్మెంట్ అంటే అసైనింగ్ నెంబర్స్ టు ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్ బై కంపేరింగ్ దమ్ టు స్టాండర్డ్, లైక్ మీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ సెకండ్. సో ఇక్కడ ఏంది, మనము కొన్ని క్వాంటిటీస్ ఇస్తున్నాం అనమాట. సపోజ్ ఇప్పుడు టైం ఏమంటున్నాము, లైక్ 12:45 అంటున్నాం. స్పీడ్ స్పీడ్ ఎంత అంటున్నాము, లైక్ 1 km/h, ఒక గంటకి 1 km వెళ్తుంది. సో ఇక్కడ ఆ టైంకి మనం చెప్తున్నాం అనమాట. అంటే ఒక నెంబర్ని మనం ఒక ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తున్నాం, ఒక ఈవెంట్కి అసైన్ చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ ఏ కార్ అని అంటే 1 km or 20 km/h అలా. ఓకే, దట్ ఈస్ ద మెజర్మెంట్. వి నో దట్ మెజర్మెంట్ అంటే ఏంటో తెలుసు. సో టు మెజర్ సంథింగ్. ఓకే, రైట్, టు అసైన్ ద నెంబర్స్ ఫర్ ఈవెంట్. ఓకే, సో ఇక్కడ ఫండమెంటల్ ఇన్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంది, సైన్స్లో మెజరింగ్ అవసరమే, ఇంజనీరింగ్లో అవసరమే, ట్రేడింగ్లో అవసరమే, రీసెర్చ్లో అవసరమే. రైట్, బేసిక్స్ అనమాట, ఫండమెంటల్స్ అనమాట. దీంట్లో ఈ కేటగిరీస్లో, ఈ సెక్టర్స్లో ఈ ఫండమెంటల్స్ మెజర్మెంట్స్ అనేది. సో నెక్స్ట్ కీ టర్మ్స్ ఏంటి అని అంటే, ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అని అంటే మెజర్ అండ్ స్టాండర్డ్. అంటే మెజర్మెంట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు డివైడ్ చేసినాం అనుకో, డివిజన్ చేసినప్పుడు డివైడర్ ఉంటుంది, డివైడెంట్ ఉంటుంది కదా. సో దాంట్లో ఇక్కడ సేమ్ ఇందులో మెజర్ అండ్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. మెజర్ అని అంటే క్వాంటిటీ బీయింగ్ మెజర్డ్. సో ఏదైతే మెజర్ అవుతుందో దాన్ని మనము మెజర్ అని అంటాము. స్టాండర్డ్ అని అంటే రిఫరెన్స్ డెఫినేషన్. సో దాంట్లో మనకు ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి అనమాట మెయిన్గా. ఓకే, లైక్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ఎస్ఐ యూనిట్స్, మెయింటైన్డ్ బై BIPM. ఈ సపరేట్ టాపిక్ ఉంటే మనం చూసుకోవచ్చు తర్వాత. క్వాంటిటీ బీయింగ్ మెజర్డ్ అని అంటే నార్మల్గా లెంత్ అయినా కావచ్చు, మాస్ అయినా కావచ్చు, వోల్టేజ్ అయినా కావచ్చు. ఇప్పుడు లెంత్ అంటే ఈ ఏరియా లెంత్ ఎంత అని అంటాం. రైట్, సో అక్కడ ఆ క్వాంటిటీ అనేది అక్కడ ఆ ప్లేస్ అనేది మెజర్ అవుతుంది కదా. సో విచ్ ఈస్ గెట్టింగ్ మెజర్డ్ బై సంథింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెజరెండ్. రైట్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ మెథడ్స్. సో ఇక్కడ మెజర్మెంట్ మెథడ్స్ ఎన్ని ఉంటాయంటే డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్ అంటే కంపేర్ మెజరెంట్ డైరెక్ట్లీ టు స్టాండర్డ్. సో ఇక్కడ డైరెక్ట్గా ఆ మెజరెంట్ వాల్యూని ఆ స్టాండర్డ్కి కంపేర్ చేస్తాం అనమాట. ఓకే, రూల్ ఫర్ లెంత్ దానికి. నెక్స్ట్ ఇండైరెక్ట్ అంటే కన్వర్ట్ మెజరెంట్ బై ట్రాన్స్డ్యూసర్. సమ్టైమ్స్ ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ని డైరెక్ట్ వేసుకోవడమే
డైరెక్ట్ మెథడ్. అండ్ మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి, మనము కన్వర్ట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు సీజీఎస్లో మెజర్ చేసినాం అనుకో, ఆ సీజీఎస్ యూనిట్స్ నుంచి ఎస్ఐ యూనిట్స్ కన్వర్ట్ చేస్తాం, ఎందుకంటే మనకు అర్థం మనకి. ఓకే, సీజీఎస్ యూనిట్స్ నుంచి ఎస్ఐ యూనిట్స్ కన్వర్ట్ చేస్తాం. ఓకే, దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ మెథడ్ అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కేటగిరీస్. సో ఇన్స్ట్రుమెంట్లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అనలాగ్ వర్సెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఒక డిజిటల్ అంటే మనకి ఇప్పుడు మోడర్న్ యూజ్ చేసేది. ఓకే, ఇక్కడ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటే మెజర్ ఫ్రమ్ ఫిజికల్ కాన్స్టెంట్స్ వితౌట్ క్యాలిబ్రేషన్. ఎగ్జాంపుల్ టాంజెంట్, గాల్వానోమీటర్. సో ఇక్కడ మనకు కొన్ని డిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో గాల్వానోమీటర్లో ఏమైతే ఉంటుంది, లైక్ కొన్ని వాలిడేషన్స్. సో దాన్ని మెజర్ చేయడానికి మనకు అవసరమైంది ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, లైక్ ఫిజికల్ కాన్స్టెంట్ని మెజర్ చేసుకోనికి. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే రిక్వైర్ క్యాలిబ్రేషన్ విత్ రిఫరెన్స్. సో ఒక రిఫరెన్స్ అవసరం. ఇప్పుడు థర్మోమీటర్ అనేది మనకు చాలా అవసరం. డిజిటల్ థర్మోమీటర్ ఉందనుకో, వీ కెన్ మెజర్ దాట్, రైట్. సో అంటే ఇక్కడ రిఫరెన్స్ అనేది అవసరం సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్లో, బట్ ఇక్కడ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఏ రిఫరెన్స్ అవసరం లేదు, దానంతట అది ఇండిపెండెంట్గా మెజర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అనలాగ్ వర్సెస్ డిజిటల్ అంటే అనలాగ్ అంటే కంటిన్యూస్ పాయింటర్ మూమెంట్. సో ఇక్కడ మనకు కంటిన్యూస్గా చేంజ్ అవుతూనే ఉంటే కంటిన్యూస్గా మనం మెజర్ చేస్తూనే ఉంటాం. సో దాన్ని ఏమంటామంటే అనలాగ్ అని అంటాం. డిజిటల్ అంటే న్యూమెరికల్ డిస్ప్లే, హై రెజల్యూషన్. సో మనకు న్యూమెరికల్గా లైక్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటే రెజల్యూషన్ అయితే హై ఉంటుంది. ఓకే, లైక్ మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి డిజిటల్ మల్టీమీటర్. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే లైక్ అక్యురసీ అంటే పర్ఫెక్ట్ అనమాట, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ వాల్యూ. ఓకే, 100 ఉందనుకో వాల్యూ 99.9, 99.8, దాన్ని మనం అక్యురసీ అని అంటాం. ఓకే, హౌ క్లోజ్ ద ట్రూ వాల్యూకి ఎంత, యాక్చువల్ వాల్యూకి ఎంత క్లోజ్ ఉంది అని చెప్పేసి అక్యురసీ అని అంటాం. ప్రెసిజన్ అంటే రిపీటబిలిటీ ఆఫ్ మెజర్మెంట్స్. సో మనం చేసిన మెజర్మెంట్స్కి రిపీటబిలిటీ అనమాట. లైక్ ఇప్పుడు మనం సెకండ్ టైం చేసినాం, థర్డ్ టైం చేసినాం, ఫోర్త్ టైం చేసినాం, సేమ్ రావాలి, దాన్ని ప్రెసిజన్ అంటాం. సేమ్ వస్తే దాన్ని ఏమంటాం అక్యురసీ అని అంటాం, లైక్ క్లోజ్గా వస్తే. నెక్స్ట్ సెన్సిటివిటీ అని అంటే స్మాలెస్ట్ డిటెక్టబుల్ చేంజ్. సో సెన్సిటివిటీ అని అంటే సపోజ్ ఇప్పుడు మనకు చిన్న చేంజ్ అయింది, ఓకే, ఎన్వైరన్మెంటల్ చేంజ్ కావచ్చు, ఇంకేమైనా చేంజ్ కావచ్చు, బట్ స్లైట్గా చేంజ్ అయింది అనుకున్నాము, సో దాన్ని ఏమంటామంటే సెన్సిటివిటీ అంటాం. ఓకే, నెక్స్ట్ రిజల్యూషన్ ఆర్ లీస్ట్ కౌంట్. స్మాలెస్ట్ స్కేల్ యూనిట్ ద డివైస్ కెన్ డిస్టింగ్విష్. సో ఇక్కడ రిజల్యూషన్ ఎందుకంటే చిన్న యూనిట్ ఉంటుంది, అది డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయి అనమాట. సో టు నో ద డిఫరెన్సెస్, టు షో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ రేంజ్ అని అంటే మన రేంజ్ నార్మల్గా ఏముంటుంది, మినిమం ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, థ్రెషోల్డ్ మినిమం డిటెక్టబుల్ లెవెల్ అబోవ్ 0. సో థ్రెషోల్డ్ అంటే 0కి పైన మినిమం వాల్యూ ఎంత మనం డిటెక్ట్ చేస్తామో దాన్ని మనము థ్రెషోల్డ్ వాల్యూ అని అంటాం. ఓకే, థ్రెషోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్. హైస్టెరెసిస్. సో ఇక్కడ మెజర్మెంట్ డిపెండ్స్ ఆన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్పుట్. సో ఇక్కడ మనకు వచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకొని మెజర్మెంట్ అనేది బేస్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఇచ్చే క్వాంటిటీ, ఓకే, ఫస్ట్ ఇన్పుట్ మనం ఎంత ఇచ్చినాం, 50 ml ఇచ్చినాం అనుకుందాం, అవుట్పుట్ కూడా ఒక 20 ml, అంటే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని మెజర్ అవుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ మనము ఇన్పుట్ 100 ఇచ్చినాము, నెక్స్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ చేంజ్ అవుతూ ఉంటుంది, లైక్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. డ్రిఫ్ట్ అండ్ స్టెబిలిటీ, హౌ రీడింగ్ షిఫ్ట్ ఓవర్ టైమ్ ఆర్ కండిషన్. సో డ్రిఫ్ట్ అండ్ స్టెబిలిటీ అంటే టైం ఆర్ కండిషన్స్, టైంని బేస్ చేసుకొని కావచ్చు, కండిషన్ బేస్ చేసుకొని కావచ్చు, అక్కడ రీడింగ్స్ అనేవి ఎలా మారుతున్నాయి. ఓకే, అదే. నెక్స్ట్ కామన్ ఎర్రర్స్ అండ్ దేర్. సో నార్మల్గా ఇవన్నీ చేసినాక మనం మెజర్ చేసినాక ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ జరుగుతాయి. సో ఓకే, మనం ఎలా అనలైజ్ చేసుకోవచ్చు అని అంటే సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్, ఎర్రర్ ఫార్ములాస్. ఓకే, ఎర్రర్ ఫార్ములాస్ ఇవి, దీస్ ఆర్ 3 types ఆఫ్ ఎర్రర్స్ అనమాట. సిస్టమాటిక్ ఎర్రర్స్ అని అంటే కన్సిస్టెంట్ బయాస్ అంటే డిఫరెన్స్, ఆఫెన్ కరెక్టెడ్ బై కాలిబ్రేషన్. సో దీన్ని నార్మల్గా కాలిబ్రేషన్ యూజ్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కన్సిస్టెంట్ బయాస్ అని అంటే సిస్టమాటిక్ అని అంటే నార్మల్గా కొన్ని మిస్టేక్స్ అనమాట, జస్ట్ నార్మల్ మిస్టేక్. ర్యాండమ్ ఎర్రర్స్ అని అంటే సమ్ అన్ప్రెడిక్టబుల్, మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి, అన్ప్రెడిక్టబుల్ ఎర్రర్స్ అనమాట. ఓకే, మనం వాటిని అసలు గమనించలేము అలా. నెక్స్ట్ హ్యూమన్ ఎర్రర్స్ అని అంటే మిస్రీడింగ్ స్కేల్స్ అని. సో ఇది మనంతా మనం చేసేది, లైక్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వేసుకోవడం, సెకండ్ ఫస్ట్ దాన్ని వేయడము, లైక్ అన్రీడింగ్, మిస్రీడింగ్ అనమాట. కరెక్ట్ చూడకపోవడము, ఆర్ కరెక్ట్ చేయకపోవడం, కరెక్ట్ నోట్ చేసుకోకపోవడం. ఓకే, లైక్ ఇప్పుడు ఎస్ఐ యూనిట్స్ ప్లేస్లో సీజీఎస్ పెట్టుకోవడము, మీటర్ ప్లేస్లో సెంటీమీటర్స్ పెట్టుకోవడము, ఇవన్నీ యూనిట్ మిస్టేక్స్ కదా. సో ఇవన్నీ మనం ఏం చేస్తారు, హ్యూమన్స్ చేస్తారు, లేదా హ్యూమన్ ఎర్రర్స్ అనమాట. సో ఎర్రర్ ఫార్ములాస్ చూసుకుంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ మెజర్డ్ మైనస్ ట్రూ. సో మనకు వచ్చిన మెజర్డ్ వాల్యూ ఎంత, ట్రూ వాల్యూ ఎంత, మెజర్డ్ మైనస్ 2 వేస్తే వచ్చిన వాల్యూ ఏంటంటే అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, రిలేటివ్ ఎర్రర్ అంటే అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. పర్సెంట్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100%. మీకు ఇవి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, సో టేక్ కేర్ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ కలిబ్రేషన్ అని అంటే ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ అండ్ అడ్జస్ట్ అగైనెస్ట్ నాన్ స్టాండర్డ్. సో ఇక్కడ కలిబ్రేషన్ అంటే మనకు తెలిసిన స్టాండర్డ్ అంటే ట్రూ వాల్యూస్ తోటి మనకు వచ్చిన వాటిని కంపేర్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, దాన్ని మనము కలిబ్రేషన్ అంటాం. ఇట్ ఎన్ష్యూర్స్ అక్యురసీ మస్ట్ బి ట్రేసబుల్. ఓకే,
నెక్స్ట్ స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్. సో ఇక్కడ మనము ఏ స్కేల్స్ యూజ్ చేసుకో, లైక్ స్కేల్స్ అని అంటే లైక్ మెజర్మెంట్ టైప్స్ అనమాట. ఓకే, డాటా టైప్స్ ఉంటాయి కదా అలా. నామినల్ కేటగిరీస్ విత్ నో ఆర్డర్. నామినల్ అని అంటే అసలు ఆర్డరే ఉండదు. ఓకే, ఆర్డినల్ అంటే ఆర్డర్డ్. సో దీని నేమ్లో ఉంది ఆర్డినల్ అని అంటే ఆర్డర్డ్ ఉంటుంది. ఆర్డర్డ్ కేటగిరీస్ తోటి మనకు మెజర్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. బికాజ్ మనము ర్యాంకింగ్ ఉంది, ఫస్ట్ ఇచ్చుకోవాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ అలా అనమాట ఆర్డరింగ్. నామినల్ అంటే ఇన్ కేస్ ర్యాండమ్ వేసుకోవచ్చు, దేనైనా ఫస్ట్ వేసుకోవచ్చు, దేనైనా ఫస్ట్ సెకండ్ వేసుకోవచ్చు, దేనైనా మధ్యలో వేసుకోవచ్చు అలా. నెక్స్ట్ ఇంటర్వల్, ఈక్వల్ ఇంటర్వెల్స్ నో ట్రూ జీరో, సెల్సియస్ టెంపరేచర్స్ అనమాట. ఇప్పుడు మనకి దీనికి ఎగ్జాంపుల్ ఇంటర్వెల్స్ అని అంటే. ఓకే, నెక్స్ట్ రేషియో, ఈక్వల్ ఇంటర్వెల్స్ 2-0. సో ఇక్కడ రేషియో అని అంటే 2 zeros ఉంటాయి, లైక్ లెంత్ అండ్ మాస్ వేసుకున్నప్పుడు అయితే మనకు ఇంటర్వెల్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనము నార్మల్గా జనరల్గా ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటాం అంటే మనకు తెలిసినవి థర్మామీటర్స్, బ్యారోమీటర్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్, లైక్ వెర్నియర్ క్యాలిపర్స్, ఇవన్నీ స్కేల్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ కామన్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకవేళ మీకు 2 మార్క్స్కి కామన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్ చేయమనంటే ఇవి రాసుకోవచ్చు. ఓకే, మీకు తెలిసిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా రాసుకోవచ్చు, లైక్ టైం మెజర్మెంట్, వెలాసిటీ మెజర్మెంట్, డిస్టెన్స్ మెజర్మెంట్. టైం అంటే ఇప్పుడు మనకు స్పీడ్, ఇప్పుడు స్పీడ్ని ఎలా మెజర్ చేస్తున్నాము అట్లా అనమాట. ఓకే, మనకి ఫీవర్ వచ్చింది అనుకున్నాం, ఎట్లా మెజర్ చేస్తాం అట్లా, లైక్ థర్మామీటర్స్ యూజ్ చేసుకుంటాం, బ్యారోమీటర్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అలా. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్. ఫిజికల్ మెజర్మెంట్ అంటే డైరెక్ట్ క్వాంటిటీ తోటి మనకు ఆ కాంటాక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, దాంట్లో మనము ఫిజికల్ మెజర్మెంట్ అని అంటాము. సో వాట్ ఈస్ ద ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ నెంబర్స్ టు ఫిజికల్ క్వాంటిటీస్ బై కంపేరింగ్ దెమ్ నోన్ స్టాండర్డ్స్. సో ఇక్కడ మనకు తెలిసిన స్టాండర్డ్స్తోని, లైక్ లెంత్, మాస్, టైం. ఓకే, లెంత్, మాస్, టైం, వాల్యూమ్, ఇవన్నీ తెలిసిన స్టాండర్డ్స్. సో వాటికి మనం ఏం చేస్తామని అంటే, సో లెంత్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది, సపోజ్ ఇప్పుడు ఏరియా లెంత్ అంతా ఒక 50 meters ఉంది అనుకున్నాము. సో ఆ ఎంత ఇస్తున్నాను నేను 50 meters. 50 అనే వాల్యూని నేను తెలిసిన స్టాండర్డ్కి అలొకేట్ చేస్తున్నా. ఓకే, అసైన్ చేస్తున్నా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫిజికల్ మెజర్మెంట్. ఓకే, అది లెంత్ కావచ్చు, మాస్ కావచ్చు, టైం కావచ్చు, వాల్యూమ్ కావచ్చు. ఓకే, రైట్. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఇంక్లూడ్ అవేంటి, మాస్ అంటే లెంత్, టైమ్, కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే వాల్యూమ్, అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్ లైక్ వెలాసిటీ, ఏరియా, ఫోర్స్, ఇవన్నీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ సిస్టమ్. సో మనకు యూనిట్స్ ఏంటి అండ్ మెజర్మెంట్ సిస్టమ్స్ ఏంటి, మనకు ఆల్రెడీ చెప్పిన ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి, సిజిఎస్ యూనిట్స్ ఉంటాయి, అండ్ ఎంకేస్ యూనిట్స్ ఉంటాయి. ఇవి కామన్ సిస్టమ్స్ అనమాట. ఓకే, యూనిట్ అంటే ఏంటంటే డిఫైన్డ్ స్టాండర్డ్. ఓకే, డిఫైన్డ్ స్టాండర్డ్ అనమాట. మీకు తెలుసు యూనిట్స్ అంటే ఇప్పుడు లెంత్ యూనిట్ ఎంత, మీటర్, సెంటీమీటర్స్, రైట్, అలా అనమాట. దాన్ని మనం యూనిట్స్ అంటాము. అండ్ మెజరింగ్ సిస్టమ్స్లో కొన్ని డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. మనం ఆ సిస్టమ్స్ నుంచి ఇంకో సిస్టమ్ కన్వర్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ నుంచి సిజిఎస్కి పోవచ్చు, సిజిఎస్ నుంచి ఎస్ఐ కూడా పోవచ్చు. ఓకే, ఈ కన్వర్షన్స్ మీకు అవసరం లేదు, జస్ట్ బేసిక్గా తెలిసి అయిపోతుంది. సో ఇక్కడ కామన్ సిస్టమ్స్లో నార్మల్ సిస్టమ్స్ ఏంటి అంటే మెజరింగ్ సిస్టమ్స్లో సిజిఎస్ అంటే సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. ఓకే, నెక్స్ట్ ఎంకేస్ అంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్. ఎస్ఐ అంటే లైక్ ఇప్పుడు మనకు సప్లిమెంట్ యూనిట్స్ అని అంటాం వీటిని, లైక్ స్టాండర్డ్ అనమాట. ఓకే, స్టాండర్డ్ యూనిట్స్, గ్లోబల్ స్టాండర్డ్ యూనిట్స్ అనమాట ఇవి. ఓకే, రైట్. డెఫినేషన్స్ ఆఫ్ యూనిట్స్ అని అంటే మీటర్ మనకు తెలుసు, డిస్టెన్స్ ట్రావెల్స్ ఇన్ సమ్ సెకండ్స్. కిలోగ్రామ్ అని అంటే డిఫైన్డ్ బై ప్లాంక్ కాన్స్టెంట్. కిలోగ్రామ్ బేస్ మనము ప్లాంక్ కాన్స్టెంట్ ఉంటుంది, లైక్ 6.624 సంథింగ్ ఉంటుంది కదా, దాన్ని మనము ప్లాంక్ కాన్స్టెంట్ అంటే ఒక స్టాండర్డ్, దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, సెకండ్స్, డ్యూరేషన్ ఆఫ్ టైం. ఓకే, సైకిల్స్. నెక్స్ట్ బేస్ అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. సో ఇక్కడ మనకు డిరైవ్డ్ క్వాంటిటీస్ అని అంటే వెలాసిటీ, ఫోర్స్, ప్రెజర్, ఇవన్నీ మనం ఏమంటామంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ అని అంటాం. రైట్, ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా అట్లా. నెక్స్ట్ బేస్ క్వాంటిటీస్ అని అంటే దీంట్లో మనం ఏమేమి యూజ్ చేసుకుంటాం, లైక్ లెంత్, మాస్, టైం, ఇవి. సో డిరైవ్డ్ క్వాంటిటీస్ ఏంటి, ఫార్ములాస్, వెలాసిటీకి ఎల్టీ ఇన్వర్స్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం. ఓకే, ఎల్టీ ఇన్వర్స్. ఫోర్స్ అని అంటే ఎంఎల్టీ ఇన్వర్స్ 2. ఓకే, మాస్, లెంత్, టైం, ఇవి గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఎర్రర్స్ అండ్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అంటే ఏంటిది, ఏమైనా ఎర్రర్స్ జరగడము, ప్రాపర్గా లీక్ అవ్వడము, మిస్టేక్స్, వాటిని ఏమంటామంటే అన్సర్టెనిటీ అని అంటాం. రైట్. సో అన్సర్టెనిటీ ఎక్స్ప్రెసెస్ కాన్ఫిడెన్స్. ఎగ్జాంపుల్ 11.0 ± 0.2 inches. ఓకే, అన్సర్టెనిటీ. సో ఈ పర్ఫెక్ట్ దాంట్లో అంటే ఎంత పర్ఫెక్ట్ చెప్తుంది చూసినా అట్లా అనమాట, బట్ సమ్ అన్సర్టెనిటీ ఉంటుంది దీంట్లో. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఏంటి అంటే దీనికి ఇన్స్ట్రుమెంట్ ప్రెసిజన్, ఆపరేటర్ స్కిల్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. సో ఎర్రర్ టైప్స్ ఏంటి అంటే నార్మల్ జరిగే ఎర్రర్స్, సిస్టమేటిక్ ఎర్రర్స్ జరుగుతాయి, ర్యాండమ్ ఎర్రర్స్ జరుగుతాయి. మనం ఇంతకుముందు చూసుకుందాం ఎర్రర్స్ ఏంటి అనేది. సో సిస్టమేటిక్ ఎర్రర్స్ అంటే కన్సిస్టెంట్ బయాస్, లైక్ కాలిబ్రేషన్, చెకింగ్ అనమాట. స్టాండర్డ్స్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు స్లైట్గా ఏమన్నా జరుగుతూ ఉంటాయి చేంజెస్ అట్లా. ర్యాండమ్ అంటే ఏమైనా ఫ్లక్చువేషన్స్. ఓకే, కామన్ ఫార్ములాస్ ఏంటంటే ఇవి కూడా గుర్తుపెట్టుకుని 2 మార్క్స్, అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సెంట్ ఎర్రర్. ఇవి మీకు ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ. సో ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే మోడ్ ఆఫ్ మెజర్డ్ మైనస్ ట్రూ వాల్యూ, రిలేటివ్ ఎర్రర్ అంటే అబ్సల్యూట్ బై ట్రూ, పర్సెంట్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఇంటూ 100%. నెక్స్ట్ ప్రెసిజన్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇది మనకి ఇప్పుడు ఏమైంది, మెజర్మెంట్ ఎర్రర్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్రెసిజన్ అనమాట. ప్రెసిజన్ అంటే స్మాలెస్ట్ స్కేల్ డివిజన్. ఓకే, సిగ్నిఫికెంట్, ప్రెసిజన్ అంటే రిపీటబిలిటీ. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే కన్వే మెజర్మెంట్ సర్టైన్లీ, మనకు వచ్చిన మెజర్మెంట్ని పర్ఫెక్ట్గా
లైక్ కన్వే చెప్తుంది అనమాట. ఓకే, టు ప్రొవైడ్ రూల్స్ యూజింగ్ ఎగ్జిస్ట్ ఫర్ జీరోస్. మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫర్ లెంత్, ఫర్ మాస్ ఇవన్నిటికి ఏమేమి యూజ్ చేసుకుంటామంటే ఫర్ లెంత్కి రూలర్, స్కేల్స్, ఓకేనా, రూలర్, మీడియా స్టిక్, టేప్ మెజర్, క్యాలిపర్, ఓకే, వెర్నియర్ క్యాలిపర్స్ కావచ్చు. ఫర్ మాస్ బ్యాలెన్స్ స్కేల్స్, డిజిటల్ స్కేల్స్. ఫర్ టైం స్టాప్ వాచ్, ఆటోమిక్ క్లాక్. సో ఈ క్వాంటిటీస్ని మనం మెజర్ చేసుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ సబ్జెక్ట్ ఇది. సో క్వాంటిటీస్ని మెజర్ చేసుకోవాలన్నా కొన్ని కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాటిని ఏమంటామంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఓకే, సేమ్ ఏమంటే కోఆర్డినేట్ మెజరింగ్ మెషిన్స్, అక్యురేట్ టు మైక్రాన్స్. మైక్రాన్స్ అంటే చిన్న చిన్న థింగ్స్, స్మాల్ థింగ్స్. నెక్స్ట్ లేజర్ ఇంటర్ఫెరోమీటర్స్, లైక్ కిపబుల్ బ్యాలెన్సెస్ అని అంటే ఫర్ కిలోగ్రామ్ రియలైజేషన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఫార్మ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సో ఇక్కడ మనం ఎలా మెజర్ చేసుకుంటాము, కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా. సపోజ్ నేను చెప్పిన లైక్ ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ ఉంది, నాన్ కాంటాక్ట్ ఫామ్ ఉంది. కాంటాక్ట్ అంటేనేమో ఆబ్జెక్ట్ తోటి డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ కాంటాక్ట్లో ఉంటుంది, టచ్ అయిపోతుంది, అట్లా మనం మెజర్ చేసుకుంటాం. నాన్ కాంటాక్ట్ అని అంటే అసలు ఫిజికల్ కాంటాక్టే ఉండదు. ఓకేనా, ఇప్పుడు కాంటాక్ట్కి ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనము ఒక లిక్విడ్ సొల్యూషన్ని మనము మెజర్ చేస్తున్నాం అనుకుందాము. సో ఆ మెజర్మెంట్లో మనం ఏం చేస్తాము, దాంట్లో మనకు డిప్ చేస్తాం అనమాట. దాన్ని ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా, మిల్క్ ప్యాడ్ తెలుసుకోవాలి అని అంటే సో మిల్క్ జార్లో కొన్ని మిల్క్ పోసుకుంటాము, దానికి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని డిప్ చేసేసి తీసి మనం ప్యాడ్ చెక్ చేస్తాం, అంటే క్వాలిటీ చెక్ చేస్తాము. ఓకే, సో దాన్ని ఏమంటున్నాం, ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ ఉంది దాంతో. మిల్క్ ఈజ్ ద ఆబ్జెక్ట్ హియర్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ దట్ ప్యాడ్. సో దాన్ని ఏం చేస్తున్నాము, ఆ మిల్క్లో డిప్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే కాంటాక్ట్ ఫామ్ అంటాం. ఓకే, రైట్. నాన్ కాంటాక్ట్ అంటే నో ఫిజికల్ కాంటాక్ట్, అసలు కాంటాక్టే ఉండదు. ఓకే, మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటే డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్ మెథడ్ is also called as అబ్సల్యూట్ మెథడ్. కంపేర్స్ మెజర్డ్ అండ్ డైరెక్ట్లీ ఈక్వేషన్. సో స్టాండర్డ్ తోటి మనకు వచ్చిన వాల్యూని డైరెక్ట్గా కంపేర్ చేస్తాం అనమాట. ఓకే, నో క్యాలిక్యులేషన్స్ రిక్వైర్డ్. సో ఎగ్జాంపుల్ లెంత్, రెసిస్టెన్స్ బై ఓమ్ మీటర్. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్ అంటే మెజర్స్ రిలేటెడ్ క్వాంటిటీస్, లైక్ ఇప్పుడు మనకు టైం కనుక్కోవాలి, లైక్ డిస్టెన్స్ కనుక్కోవాలి అట్లా. ఓకే, అండ్ వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ అంటే ఏంది, మాస్ బై డెన్సిటీ, రైట్. అలా ఇప్పుడు ప్రెజర్ కనుక్కోవాలి, ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సో వాటిని ఏమంటాం అంటే ఇండైరెక్ట్ మెథడ్స్ అంటాం. లైక్ డెరివేషన్స్ అనమాట, డిరైవ్డ్ ఫార్ములాస్, డిరైవ్డ్ క్వాంటిటీస్. నెక్స్ట్ కంపేరేటివ్ మెథడ్. కంపేరేటివ్ మెథడ్ అంటే కంపేర్స్ మెజర్మెంట్ టు నాన్ రిఫరెన్స్. సో ఇక్కడ ఏం చేస్తానంటే మనకు వచ్చిన వాళ్ళతోటి తెలిసిన వాళ్ళని కంపేర్ చేస్తాయి అనమాట. లైక్ ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే రిప్లేసెస్ అన్నోన్ విత్ నోన్ వాల్యూ ఇన్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్. సో సబ్స్టిట్యూషన్స్ అని అంటే మనకు తెలియని వాల్యూని తెలిసిన వాళ్ళుగా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట. సమ్ టైమ్స్ అలా, లైక్ బ్యాలెన్సింగ్ అన్నోన్ మాస్ విత్ స్టాండర్డ్ వెయిట్స్. నల్ మెథడ్ అంటే అడ్జస్ట్ మెజర్మెంట్ సెటప్ అంటిల్ సమ్ అబ్జర్వబుల్ ఈజ్ జీరో. ఓకే, సో అలా అనమాట ఇది. సో నల్ మెథడ్ అని అంటే సారీ ఫర్ దాట్. సో యాక్చువల్లీ సమ్ మిస్టేక్ కొంచెం సిస్టంలో వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ అడ్జస్ట్ మెజర్మెంట్ సెటప్ అంటే సమ్ అబ్జర్వబుల్. సో మనకు ఏమైనా పర్ఫెక్ట్ వాల్యూ వచ్చేదాకా మనం దాన్ని జీరో లాగానే ఉంచుతాం, దాన్ని మనం నల్ మెథడ్ అని అంటాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఫర్ ప్రిసైజ్ రెసిస్టెన్స్ మెజర్మెంట్. నెక్స్ట్ ఫండమెంటల్ మెథడ్ అని అంటే బేస్డ్ ఆన్ న్యాచురల్ కాన్స్టెంట్స్ ఆర్ డైరెక్ట్ డెఫినేషన్స్. ఎగ్జాంపుల్ దీనికి లేజర్ ఇంటర్ఫెరోమెట్రీ ఫర్ లెంత్ బేస్డ్ ఆన్ స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇక్కడ ఫండమెంటల్ మెథడ్స్ అనమాట. సో నార్మల్గా న్యాచురల్ ఉంటాయి కదా, న్యాచురల్ థింగ్స్ మెజర్ చేసుకోవాలి, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కానీ ఇంకేమైనా చేంజెస్ మెజర్ చేసుకోవాలంటే ఈ ఫండమెంటల్ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కోఇన్సిడెన్స్ మెథడ్ అలైన్స్ స్కేల్స్ ఆర్ సిగ్నల్స్ ఫర్ ప్రెసైజ్ మెజర్మెంట్ అనమాట. ఓకే, లైక్ స్కేల్స్ సిగ్నల్స్ మనం అసైన్ చేస్తూ ఉంటాం వీటి కోసం. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ మెథడ్ అని అంటే బ్యాలెన్స్ ఇన్ పార్ట్స్, నోన్ టు అన్నోన్, నెక్స్ట్ దెన్ టు అనదర్ నోన్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నోన్ వాళ్ళతో అన్నోన్ వాళ్ళతోటి, ఓకే, తర్వాత నోన్ వాళ్ళతోటి మళ్ళీ నోన్ వాళ్ళతోటి, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంటరీ మెథడ్ అంటే మెజర్స్ కాంబినేషన్ విత్ నాన్ క్వాంటిటీ టు క్యాలిక్యులేట్ అన్నోన్. సపోజ్ ఇక్కడ ఏం చేస్తామనంటే మనకు తెలిసిన క్వాలిటీ తోటి కంబైన్ చేసుకొని అన్నోన్ క్వాలిటీని మనము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట, మెజర్ చేస్తాం. ఓకే, సో అది లైక్ ఇక్కడ యూజింగ్ లిక్విడ్ డిస్ప్లేస్మెంట్ టు మెజర్ వాల్యూమ్ అలా. నెక్స్ట్ డిఫ్లెక్షన్ మెథడ్ మెజర్మెంట్ రీడ్ వయా పాయింటర్ ఆర్ డయల్ డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ మెథడ్ అంటే లైక్ డిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లైక్ విండ్ మెజర్మెంట్ అనమాట. ఓకే, లైక్ ఆ విండ్ మెజర్మెంట్ కోసం కొన్ని డిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటాయి. సో దానికి కొన్ని మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో ఆ పాయింటర్స్కి డిఫరెంట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళని మెజర్ చేసుకోవడము, నోట్ చేసుకోవడము, సెకండ్ వచ్చిన వాళ్ళని మెజర్ చేసుకోవడం, నోట్ చేసుకోవడం, అంటే ఇక్కడ డిఫ్లెక్షన్స్ జరుగుతున్నప్పుడు వేరియేషన్స్ వస్తూ ఉంటాయి.
దాన్ని మనం డిఫ్లెక్షన్ మెథడ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ ఎర్రర్స్. ఓకే, మనం అంత ప్రాపర్గా ఉంది, మెజర్ చేస్తున్నాము, ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, కానీ అప్పుడప్పుడు ఎర్రర్స్ జరుగుతాయి అని అన్నాం. సిస్టమేటిక్ ఎర్రర్స్ అన్నాము, ర్యాండమ్ ఎర్రర్స్ అని అన్నాం, రైట్. సో ఆ ఎర్రర్స్ ఏంటి, వాటిని మనం ఎట్లా అనలైజ్ చేసుకుంటాం అనేది మెజర్మెంట్ ఎర్రర్స్. ఓకే, సో వాట్ ఈస్ ఎ మెజర్మెంట్ ఎర్రర్? ద ఎర్రర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ. అంటే మనకు వచ్చిన ట్రూ వాల్యూ తోటి అండ్ మెజర్డ్ వాల్యూతో మైనస్ చేసి వచ్చిన దాన్ని మనం మెజర్మెంట్ ఎర్రర్ అంటాం. ఓకే, ప్రాపర్గా రాలేదు అని చెప్పేసి. సపోజ్ ఇప్పుడు 0 వచ్చింది అనుకో, అంటే దెర్ ఇస్ నో ఎర్రర్ అనమాట, ప్రాపర్గా ఉంది. సపోజ్ ఇప్పుడు 10 యాక్చువల్ వాల్యూ, మనం మెజర్ చేసిన కూడా 10 అనుకో. ఇప్పుడు మెజర్ వాల్యూ మైనస్ 2 వాల్యూస్ ఎంత, 10 - 10 = 0, అంటే అక్కడ 0 ఎర్రర్. ఓకేనా, సో మెజర్ వాల్యూ 9 వచ్చింది అనుకుందాము. ఇప్పుడు 9 - 10 ఎంత, 1. సంథింగ్ ఎర్రర్ జరిగింది, 1% ఎర్రర్ జరిగిందనే కదా. సో అలా అనమాట. ఓకే, ఎర్రర్స్ ఆర్ ఇన్వెటబుల్. ఇన్వెటబుల్ అంటే అన్అవాయిడబుల్, అంటే మనం వాటిని ఏం చేయలేం, వస్తూనే ఉంటాయి ఎర్రర్స్ అనేవి. సమ్ టైమ్స్ జరగకపోవచ్చు, సమ్ టైమ్స్ వస్తూనే ఉంటాయి అట్లా. ఓకే, అవర్ గోల్ ఇస్ టు అండర్స్టాండ్, క్వాంటిఫై అండ్ మినిమైజ్. సో మన గోల్ ఏంది కదా, మనం వాటిని ఏ ఎర్రర్స్ జరుగుతున్నాయి అనలైజ్ చేసుకొని, అర్థం చేసుకొని, వాటిని ప్రాపర్గా చేసి మినిమైజ్ చేయాలి. ఓకే, రాకుండా చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మనకు తెలిసి ఆల్రెడీ ర్యాండమ్ ఎర్రర్స్, సిస్టమేటిక్ ఎర్రర్స్, గ్రాస్ ఎర్రర్స్, ఇవన్నీ. సో ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ర్యాండమ్గా జరిగిపోతూ ఉంటాయి అనమాట, మనకు తెలియకుండా. ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ నాయిస్ కావచ్చు, మన హ్యూమన్ రియాక్షన్ టైం కావచ్చు. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అంటే ఇప్పుడు నేను టెంపరేచర్ మెజర్ చేసిన. సో ఫస్ట్ ఈ టైంలో నాకు 20 degrees Celsius ఉంది. నెక్స్ట్ 1 hour తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోయింది, అంటే రీడింగ్ చేంజ్ అయిపోయింది. లైక్ ఆ ఎన్వైరన్మెంటల్ చేంజ్ వల్ల ఏమవుతుంది, ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. ఓకే, అంటే మనం ప్రెడిక్ట్ చేయలేం అనమాట. నెక్స్ట్ 1 hour తర్వాత టెంపరేచర్ ఎలా ఉంటుంది నాకంటే తెలుస్తుంది, తెలియదు కదా, అంటే అన్ప్రెడిక్టబుల్. దాన్ని మనం ర్యాండమ్ ఎర్రర్స్ అని అంటాం. సో దీస్ ఎర్రర్స్ ఎఫెక్ట్ ప్రెసిషన్, అంటే రిపీటబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. రిపీట్గా రావు అనమాట, సేమ్ రావు, కన్సిస్టెంట్గా సేమ్ రావు. ఓకే, నెక్స్ట్ మిటిగేషన్. టేక్ మల్టిపుల్ మెజర్మెంట్స్ అండ్ యావరేజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి టైంలో, సో ఇప్పుడు 20 వచ్చింది, 20 degrees Celsius, దాని తర్వాత 25 ఉంది, దాని తర్వాత 21 ఉంది, 90 ఉంది అనుకుందాం. సో వీటన్నిటి కలెక్ట్ చేసి మనం ఏం చేస్తామంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి బెటర్ మెజర్మెంట్ని మనము తీసుకుంటాం అనమాట, కన్సిడర్ చేస్తాం. సిస్టమేటిక్ ఎర్రర్స్ అంటే కన్సిస్టెంట్గా మనకు మెజర్మెంట్స్ తోటి, లైక్ సమ్ వాల్యూస్ డిఫరెన్స్ వల్ల కావచ్చు, లైక్ టెంపరేచర్స్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, వీటి వల్ల మనకు వచ్చే వాటిని సిస్టమేటిక్ ఎర్రర్స్ అని అంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్యురసీ అనేది ఉండదు. ఓకేనా, అంటే ప్రాపర్గా అక్యురసీ ఉండదు, చేంజ్ అయితే ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మిటిగేషన్ అంటే కాలిబ్రేట్ రెగ్యులర్లీ, అంటే మనం కంపేర్ చేస్తూనే ఉంటాం అనమాట. దీన్ని ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ గ్రాస్ ఎర్రర్స్ అంటే బిగ్ ఎర్రర్స్ అనమాట. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు 20,000 అనుకో శాలరీ, 20,000 వేయకుండా 10,000 వేసాను అనుకో, అంటే 10,000 డిఫరెన్స్ వస్తుంది కదా. సో అక్కడ ఏమవుతుంది, బిగ్ ఎర్రర్. సో దాన్ని మనం గ్రాస్ ఎర్రర్స్ అంటాము. ఇవి మేబీ మన హ్యూమన్స్ వల్ల జరగవచ్చు, లైక్ రికార్డింగ్ మిస్టేక్స్ వల్ల జరగవచ్చు, ఆర్ వాట్ ఎవర్. కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనమాట దానివల్ల, లైక్ ఇన్కరెక్ట్ సెటప్ అనమాట. ఓకే, దీని మిటిగేషన్ ఏంటంటే మనకు ఎట్లా, మిటిగేషన్ అంటే లైక్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, డబుల్ చెక్ ప్రొసీజర్స్. సో ప్రొసీజర్స్ని మనం ప్రాసెస్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి, అండ్ ఇండిపెండెంట్ చెక్స్ యూజ్ చేసుకోవాలి. అలా కొన్ని ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ లీస్ట్ కౌంట్ ఆర్ రెజల్యూషన్ ఎర్రర్స్ అని అంటే లిమిటెడ్ బై ద ఇన్స్ట్రుమెంట్ స్మాలెస్ట్ రీడబుల్ యూనిట్. సో లీస్ట్ కౌంట్ అని అంటే స్మాలెస్ట్ యూనిట్ అనమాట, లైక్ 1 millimeter. ఒక స్కేల్ మీద 1 millimeter అంటే స్మాలెస్ట్ యూనిట్. ఓకేనా, దాన్ని మనం లీస్ట్ కౌంట్ అంటాము, లైక్ రెజల్యూషన్ ఎర్రర్స్ అని అంటాం. ఓకే, ట్రీటెడ్ యాజ్ ఎ టైప్ ఆఫ్ ర్యాండమ్ ఎర్రర్ ఎఫెక్టింగ్ ఆల్ మెజర్మెంట్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ మెజర్మెంట్ డేటా. సో మనము చేసిన మెజర్డ్ డేటా, మనం మెజర్ చేసిన డేటాని స్టాటిస్టికల్గా అనలైజ్ చేసుకోవాలి. అంటే లైక్ స్టాటిస్టికల్గా మనకు తెలుసు కదా, సో గ్రాఫికల్గా కావచ్చు, లైక్ ఇలా అనమాట. లైక్ యాక్సిస్ ఉంటాయి మనకి, ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఉంటాయి, లైక్ ఫ్లక్చువేషన్స్ ఏంటి, లైక్ ఇలా జరుగుతుంది, ఎక్స్ ఇది వై, ఫ్లక్చువేషన్స్ ఏంటి, కన్సిస్టెంట్ ఉందా లేదా, డౌన్ అయిందా, హై అయిందా. ఓకే, ఇవన్నీ అనమాట, దాన్ని మనం స్టాటిస్టికల్ అంటాము. సో దీని పర్పస్ ఎందుకు అండ్ దీని బేసిక్స్ ఏంటంటే ఎందుకు అవసరం అని అంటే ఇట్ క్వాంటిఫైస్ అన్సర్టెనిటీ, ప్రెసిషన్ అండ్ అక్యురసీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఎర్రర్స్ ఏంటి, అన్సర్టెనిటీ ఎంత ఉంది, ప్రెసిషన్ ఏంటిది, అక్యురసీ ఏంటిది, ఇవన్నీ తెలుస్తాయి కదా, రైట్. అంటే క్వాలిటీ ఆఫ్ మెజర్డ్ డేటా ప్రాపర్ ఉందా లేదా, అక్యురసీ ఉందా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సిస్టమేటిక్ వర్సెస్ ర్యాండమ్ ఎర్రర్స్ అంటే సిస్టమేటిక్ మనకి తెలుసు, ఈచ్ రీడింగ్. ర్యాండమ్ అంటే అన్ప్రెడిక్టబుల్ ఫ్లక్చువేషన్స్ అంటే ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అలా. నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ, ఆర్థమెటిక్ మీన్ అనమాట, బెస్ట్ ఎస్టిమేట్ ఫర్ ట్రూ వాల్యూ. సో ఇక్కడ ఆర్థమెటిక్ మీన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, x బార్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ ఆఫ్ nxi. మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ అండ్ డీవియేషన్ అండ్ స్ప్రెడ్ అని అంటే డీవియేషన్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఈచ్ రీడింగ్ ఫ్రమ్ మీన్. సో డీవియేషన్ అంటే డిఫరెన్స్ అనమాట. ఓకేనా, సో మనకు వచ్చిన మీన్కి అండ్ రీడింగ్కి, ఓకే, ఆ రీడింగ్కి మీన్కి డిఫరెన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు రీడింగ్ ఎంత 2 అనుకున్నాము, మీన్ ఎంత 3 అనుకున్నాం, 2 - 3 అట్లా అనమాట. ఓకేనా, సమ్ ఆఫ్ డెరివేషన్స్ లైక్ di ఈక్వల్స్ టు 0. సో దానివల్ల డెరివేషన్ ఎప్పుడైనా 0 రావాలి. సో మనం చేసినప్పుడు సమ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు మొత్తం 0 రావాలి, 0 వస్తుంది. యావరేజ్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే 1/n సమ్మేషన్ ఆఫ్ మోడ్ ఆఫ్ di. ఇట్ ఇండికేట్స్ ఇన్స్ట్రుమెంట్ ప్రెసిషన్.
ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది డినోటెడ్ బై సిగ్మా ఆర్ ఎస్. ఓకే, ఇట్ మెజర్స్ ద స్ప్రెడ్ యూజింగ్ n-1 శాంపిల్. నెక్స్ట్ అక్యురసీ ఫర్ ప్రెసిషన్ అంటే అక్యురసీ అంటే ఏంటిది, ప్రెసిషన్ అంటే ఏంటి. అక్యురసీ అంటే మనకు ఒక యాక్చువల్ వాల్యూకి ఎంత క్లోజ్గా వచ్చింది, ప్రెసిషన్ అంటే లైక్ రిపీటబిలిటీ, కన్సిస్టెన్సీ ఏంటిది. ఓకేనా, అలా బోత్ ఆర్ ఎసెన్షియల్. ఇవి రెండు అవసరం మనకు. లైక్ అన్సర్టెనిటీ మెజర్ చేసుకోవాలంటే ఎక్స్ప్రెస్ ద రిజల్ట్స్ సచ్ యాజ్ లైక్ x బార్ ప్లస్ ఆర్ మైనస్ u x బార్ బై pm. ఓకే, మీకు సారీ ఫర్ దిస్, ఇక్కడ మీరు ఇవి వేసుకోకండి ఒకసారి. ఓకే, ఓన్లీ వన్స్ చేసుకోండి. ఇక్కడ x బార్ ప్లస్ ux బార్ ఇది ఎనఫ్. సెకండ్ టైం ప్రింట్ అయింది. ఓకే, వేరే u ఇస్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ సిస్టమ్ అనాలిసిస్ అని అంటే లైక్ ఇక్కడ మనకు రిపీటబిలిటీ, రిప్రొడ్యూసిబిలిటీ, మన డీవియేషన్స్, డిఫ్లెక్షన్స్ అవన్నీ మనం అనలైజ్ చేసుకోవడం అనమాట. ఓకే, దాంట్లో మన కాంపోనెంట్స్ ఉంటాయి కదా ఇవి. నెక్స్ట్ గేజ్ R&R యూజింగ్ ANOVA. ఇప్పుడు గేజెస్ ఉంటాయి కదా, లైక్ మనకు స్ట్రీట్ గాజెస్, స్టాంప్ గాజెస్, అలా మనం సపరేట్స్ టోటల్ వేరియన్స్ ఇంటూ కాంపోనెంట్స్ యూజింగ్ 10x2 స్టడీ ఫర్ ANOVA బేస్డ్ మెథడ్స్ అనమాట. ఇవన్నీ ANOVA మెథడ్స్, ఇది ఒక మెథడ్, దాన్ని మనం ANOVA బేస్డ్ మెథడ్స్ అని అంటాం. ఇట్ యూజెస్ దిస్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఫార్ములాస్ అనమాట. ఓకే, లైక్ స్కేలింగ్స్ అదనమాట. యాక్సెప్టెన్సీ క్రైటీరియా అని అంటే లైక్ పర్సెంటేజ్ ఆఫ్ GRR, నథింగ్ బట్ ఇది గేజ్ R&R. ఓకే, ఇన్ కేస్ లెస్ దెన్ 10% ఉంటే అది గుడ్. ఓకే, 10 to 30% ఉంటే మేబీ ఓకే యావరేజ్, 30% ఉంటే మొత్తానికి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, అలా. నెక్స్ట్ అవుట్లయర్స్ అండ్ డేటా క్లీనింగ్. ఐడెంటిఫై అవుట్లయర్స్ విత్ హిస్టోగ్రామ్స్, బాక్స్ ప్లాట్స్ ఆర్ థ్రెషోల్డ్ వాల్యూస్. సో ఇక్కడ మనము అవుట్లయర్స్ డేటా ఉంటుంది కదా, లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా మనం ఇప్పుడు వాల్యూమ్ అనుకుంటున్నాం, మాస్ బై సంథింగ్ అని చెప్పేసి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, రైట్. సో ఇక్కడ మనం డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ చేసుకున్నప్పుడు వచ్చిన వాల్యూస్ని మనం థ్రెషోల్డ్ వాల్యూస్ యూజ్ చేసుకుంటాం అప్పుడప్పుడు, అంటే అబోవ్ 0 వాల్యూస్ అనమాట. ఓకే, సో అక్కడ మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకొని x అండ్ y యాక్సిస్లో మనం ఆ వాల్యూస్ని ప్లాట్ చేస్తూ ఉంటాం. ఓకే, మెజర్మెంట్ చేసుకున్నప్పుడు సపోజ్ 10 times మెజర్మెంట్ చేసినాము, 10 times మెజర్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ని దీంట్లో ప్లాట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీంట్లో ప్లాట్ చేసుకొని వీటి కంపేర్ చేసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అనమాట, ANOVA అండ్ టైమ్ సిరీస్ అనాలిసిస్. మీకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ANOVA అనేది. సో ANOVA అంటే యూజెస్ వేరియన్స్ అనాలిసిస్ టు క్వాంటిఫై ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఆపరేటర్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ యూజ్ చేసుకొని ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ని ఒక మెజర్డ్ వాల్యూని పర్ఫెక్ట్గా అక్యురసీ ఉందని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైమ్ సిరీస్ మెథడ్స్ అని అంటే ఫర్ ఆటో కరెలేషన్ ఆర్ ఫ్లిక్కర్ నాయిస్. ఈ ఆటో కరెలేషన్ కోసం ఇది యూజ్ చేసుకుంటాం బేసిక్గా. జనరల్గా దీన్ని ఎక్కువ యూజ్ చేసుకోను, బట్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ANOVA అనమాట. ఓకే, సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నాం, ఇక్కడ క్విక్ మనం ఏం చూసుకున్నాం ఎంతసేపు, లైక్ ఆర్థమెటిక్ మీన్ ఏంది, డీవియేషన్ ఏంది, యావరేజ్ డీవియేషన్, ఇవన్నీ ఫార్ములాస్ అనమాట. ఓకే, మీకు ఇన్ కేస్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్న 2 మార్క్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఆర్థమెటిక్ మీన్ ఎందుకంటే ఎస్టిమేటిక్ వాళ్ళ ట్రూ వాల్యూని మనం ఎస్టిమేట్ చేయడానికి, డీవియేషన్ ఎందుకంటే డిస్టెన్స్ ఫ్రమ్ మీన్, ఇవన్నీ పర్పస్ అనమాట. ఒకసారి చూసుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్స్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ జరుగుతాయి, ఎంత ప్రాబబిలిటీలో జరుగుతాయి ఎర్రర్స్, లైక్ 10%, 1%, 1/1, 1/2, 1/3. ఓకే, సో ప్రాబబిలిటీ ఏంది, ఆ ఎర్రర్స్ ఎలా జరుగుతాయి. మనకు టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ ఎర్రర్స్ ఏంటి, ర్యాండమ్ ఎర్రర్స్, సిస్టమేటిక్ ఎర్రర్స్, గ్రాస్ ఎర్రర్స్. ఇవి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. రైట్, గ్రాస్ ఎర్రర్స్ అంటే బిగ్ ఎర్రర్స్, సిస్టమేటిక్ అంటే ఏమన్నా ఫ్లక్చువేషన్స్, అన్ప్రెడిక్టబుల్ చేంజెస్ వల్ల జరిగిన ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ర్యాండమ్గా జరిగేటి. ఓకే, లైక్ ఫ్లక్చువేషన్స్. ఓకే, సో ఇక్కడ స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ చేంజెస్ అని అంటే మనం స్టాటిస్టికల్ ఎలా చేస్తాము, ఈ ఫార్ములాస్ ఇవి మీకు అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకోండి జస్ట్ నార్మల్గా, ఎందుకంటే టాపిక్ ఈజ్ అబౌట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ కదా అది. నెక్స్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఇక నార్మల్గా మనకి ఏముంటాయి డిస్ట్రిబ్యూషన్స్లో, నార్మల్ ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది. నార్మల్ అంటే మెజర్మెంట్ ఎర్రర్స్ ఆఫ్ అండ్ ఫాలో ఏంటిది, డెన్సిటీ సిమెట్రిక్ అరౌండ్ 0. సో నార్మల్ అంటే ఇక్కడ నార్మల్గా ఎలా చూసుకుంటామనంటే మనకు వచ్చిన వాళ్ళని 0, ఇంకే 0 వచ్చిందనుకో పర్ఫెక్ట్ ఉన్నట్టు, లేదు ఏమైనా వచ్చిందంటే ఆ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. దాన్ని మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ కూడా అంటాం. ఓకే, హైయెస్ట్ ఎట్ 0 చెప్పిన కదా అది. నెక్స్ట్ యూనిఫామ్ అని అంటే ఎర్రర్స్ ఈక్వల్లీ లైక్లీ బిట్వీన్ స్పెసిఫైడ్ బౌండ్స్. సో ఇక్కడ యూనిఫామ్ అంటే ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి అనమాట ఎర్రర్స్, మనం ఎన్ని ఇంటర్వెల్స్ క్యాలిక్యులేట్ చేసినా కూడా. సపోజ్ ఇదొకటి, సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ వస్తాయి అనమాట ఎర్రర్స్, సేమ్ అనమాట. ఓకే, దాన్ని మనం యూనిఫామ్ అని అంటాం. నెక్స్ట్ ప్రపగేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని అంటే లైక్ వెన్ కంపౌండింగ్, లైక్ కంప్యూటింగ్ అ ఫంక్షన్. ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు లైక్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఎఫ్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ x, y ఫ్రమ్ మెజర్డ్ వేరియబుల్స్ x, y విత్ ఇండివిజువల్స్ అండ్ సర్టెనిటీస్. సో అక్కడ ఏంటి లైక్ మనం అడిషన్ కావచ్చు, సబ్స్ట్రాక్షన్ కావచ్చు, లైక్ ఫ్లక్చువేషన్స్, లైక్ ఫంక్షన్స్ని మనము మెజర్ చేసినప్పుడు, ఓకేనా, మెజర్ చేసినప్పుడు వచ్చిన ఎర్రర్స్ని ఏమంటామంటే ప్రాపగేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని అంటాం. ఓకే, లైక్ ఇక్కడ మనకు జనరల్ నాన్ లీనియర్ ఫంక్షన్స్ ఏంటంటే యూజ్ పార్షియల్ డెరివేటివ్స్ అనమాట. ఓకే, లైక్ పార్షియల్స్, వేరియబుల్ డెరివేటివ్స్, దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ మోడల్స్ ఇన్ డేటా అనాలిసిస్. లైక్ మనకు మోడల్స్ ఏముంటాయి దీంట్లో, క్లాసికల్ మోడల్ అండ్ బెక్సాన్ ఎర్రర్. క్లాసికల్ మోడల్ అంటే మెజర్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ ప్లస్ ర్యాండమ్ ఎర్రర్. ఓకే, అజ్యూమ్స్ 0 మీన్, రైట్. అదే
నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే ఎర్రర్ ఈవెంట్స్. సో ఇక్కడ మనకు బైనామియల్ మోడల్లో ఎర్రర్ జరిగేవి ఉంటాయి, లైక్ కోడింగ్ ఎర్రర్స్ అనమాట. బైనామియల్ అంటే ఏంటిది, లైక్ 0s and 1s, రైట్. సో దాంట్లో మనకు నార్మల్గా జరిగే ఎర్రర్స్ ఏంటి, కోడింగ్ ఎర్రర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ లిమిటింగ్ ఎర్రర్స్. లిమిటింగ్ ఎర్రర్స్ అని అంటే, సో వాట్ ఈస్ మీన్ బై లిమిటింగ్ ఎర్రర్? సో ఇది నార్మల్గా గ్యారంటీ ఎర్రర్. సో లిమిటింగ్ ఎర్రర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ గ్యారంటీ ఎర్రర్. ఇది గుర్తుపెట్టుకుని 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ అ గ్యారంటీ ఎర్రర్ అంటే కన్ఫ్యూజ్ కాకుండా లిమిటింగ్ ఎర్రర్ గురించి రాయండి. సో ఇక్కడ ది డెఫినేషన్ ఏంటంటే ద మ్యాక్సిమం పాసిబుల్ డీవియేషన్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో మనకు లిమిటింగ్ ఎర్రర్ అంటే మ్యాక్సిమం వాల్యూ, లైక్ పాసిబుల్ డీవియేషన్ అనమాట. సో అది పాజిటివ్ కావచ్చు ఆర్ నెగిటివ్ కావచ్చు. సో ఎప్పుడైతే మనం మెజర్ చేస్తామో ఆ ట్రూ వాల్యూ తోటి మ్యాక్సిమం ఎంత వాల్యూ ఎర్రర్ వచ్చిందో, లైక్ పాజిటివ్ వాల్యూ అయినా నెగిటివ్ వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో దాని వల్ల ఏంటంటే లిమిటింగ్ ఎర్రర్, ఒక పర్ఫెక్ట్ లిమిట్, లైక్ లిమిటింగ్ ఎర్రర్ అంటాం దాన్ని. ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ a measured minus a true value. Okay, and thus typically 10 is equals to plus or minus this by e. ఓకే, నెక్స్ట్ దీనికి ఇక్కడ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్సల్యూట్ వర్సెస్ రిలేటివ్ లిమిటింగ్ ఎర్రర్ అనమాట. సో 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ లిమిటింగ్ ఎర్రర్, ఒకటి రిలేటివ్ లిమిటింగ్ ఎర్రర్ ఒకటి. సో అబ్సల్యూట్ అంటే ఇట్ ఫార్ములా ఫర్ దిస్ యూనిట్స్ ఆర్ సేమ్ మీన్స్ ఇది మ్యాక్సిమం ఎట్లా అంటే డెరివేషన్ ఇన్ యూనిట్స్ అనమాట. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 2 volts అట్లా. రిలేటివ్ ఇది ఫార్ములా. నెక్స్ట్ పర్సెంటేజ్ ఇది ఫార్ములా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇది చెప్పాను కదా, కొన్ని ఫార్ములాస్ కొన్ని యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలని ఇవే అవి. జనరల్గా మిగతా టాపిక్స్ మొత్తం జనరల్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ బిహేవియర్ అక్రాస్ మెజర్మెంట్స్. సో ఇక్కడ మనము మెజర్ చేసినాక ఏ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి, ప్రాపర్గా ఉన్నాయా లేవని చెప్పేసి బిహేవియర్ అక్రాస్ మెజర్మెంట్స్ అనమాట. ఓకే, సో అవి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇది ఎందుకు అవసరము, వై ఇట్ మ్యాటర్స్ అని అంటే ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్స్. సో మనము అలా జరుగుతున్నప్పుడు మ్యాక్సిమం పాజిటివా నెగిటివా, సో మనం ఇక్కడ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకోవాలి అది తెలుసుకోవడానికి ఇది అవసరం అనమాట. అక్యురసీ సర్టిఫికేషన్ అదొకటే కాకుండా లైక్ ఇప్పుడు ప్రాపర్గా జరిగింది, ఇంత జరిగింది అని చెప్పేసి అక్యురసీగా, లైక్ పర్ఫెక్ట్ అక్యురేట్గా ఎందుకు అనమాట. ఓకే, లైక్ లిమిటింగ్ వర్సెస్ నోన్ ఎర్రర్స్. లిమిటింగ్ అని అంటే మనకు తెలుసు, లైక్ స్పెసిఫైడ్ బై మ్యానుఫ్యాక్చర్, లైక్ మ్యాక్సిమం పాసిబుల్ అన్నోన్ ఎర్రర్స్ అని అంటాం. నాన్ ఎర్రర్స్ అంటే మనకు తెలిసిన ఎర్రర్స్ ఐడెంటిఫైడ్ బై ద సోర్సెస్. నెక్స్ట్ టాపిక్ ఇస్ స్టాండర్డ్స్, డెఫినేషన్ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్స్. స్టాండర్డ్ అంటే ఏంటిది, సో స్టాండర్డ్ యూనిట్స్ అంటే ఏంటిది. ఓకే, స్టాండర్డ్ అంటే ఇట్ ఈస్ అ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఓకే, ఆర్ ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఎందుకు ఏదైనా ఒక ఈవెంట్ని మనం మెజర్ చేసుకోవాలి అని అంటే ఒక సెటప్ మనం చేసుకోవాలి. ఓకే, సో దానికి ఏంటిది, మనం ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కావాలి. సో దాన్ని ఏమంటామంటే స్టాండర్డ్ అని అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకొని ఎక్స్పెరిమెంట్ సెటప్ అనుకోండి, ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఓకే, స్టాండర్డ్స్ ఫ్రమ్ లైక్ ఫార్మ్ హైరారికల్ సిస్టమ్స్. ఓకే, స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ఒక లెవెల్ బై లెవెల్ అనమాట హైరారికల్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. లైక్ ప్రైమరీ స్టాండర్డ్స్, సెకండరీ స్టాండర్డ్స్, వర్కింగ్ స్టాండర్డ్స్. ఓకేనా, ప్రైమరీ అంటే మనకు కావాల్సిన ప్రైమరీ బేసిక్ సెటప్కి. సెకండరీ అని అంటే యూనిట్స్ కోసం మెజర్ చేయడానికి, అంటే డిపెండ్స్ ఆన్ ప్రైమరీ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ స్టాండర్డ్స్ అంటే వర్క్ చేసేటివి. ఓకే, రైట్, టు ట్రేస్ ద మెజర్మెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మనకి ఇది ఎస్ఐ యూనిట్స్ అని అంటాం. ఓకేనా, ఎస్ఐ ఇస్ ద మోడల్ ఫార్మ్ ఆఫ్ ద మెట్రిక్ సిస్టమ్ కోఆర్డినేటింగ్ 7 బేస్ యూనిట్స్. అవేంటి, టైమ్, లెంత్, మాస్, కరెంట్, థర్మోడైనమిక్, టెంపరేచర్ అంటే కెల్విన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, నెక్స్ట్ లూమినస్ ఇంటెన్సిటీ. ఓకే, సో మోల్స్ అండ్ మాలిక్యులర్స్ అని అంటాం. టైం అంటారేమో సెకండ్ యూనిట్. సింబల్స్ ఎస్, ఇవి గుర్తుపెట్టుకోండి. లెంత్ మీటర్, సింబల్ ఎం డినోటెడ్ బై, మాస్ అంటే కిలోగ్రామ్ ఆర్ గ్రామ్స్, కేజీ. ఎలక్ట్రిక్ కరెంట్, సో ఇది ఎస్ఐ యూనిట్స్ కాబట్టి ఓన్లీ మనకు కిలోగ్రామే ఉంటుంది. ఓకే, సిజిఎస్ అంటే గ్రామ్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ థర్మోడైనమిక్ టెంపరేచర్ అంటే కెల్విన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మోల్స్, లైక్ ఎంవోల్ అని డినోట్ చేస్తాం. నెక్స్ట్ లూమినస్ డెన్సిటీ అని అంటే క్యాండెలా, సిడి. ఓకే, సో ఇవి మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ రాయండి అని అంటే క్వాంటిటీ రాయండి, యూనిట్ రాయండి, సింబల్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీడెఫినేషన్ ఆఫ్ బేస్డ్ అండ్ కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ బిఫోర్ 2019 వరకు ఎలా ఉంటాయంటే యూనిట్స్ లైక్ మీటర్ అండ్ సెకండ్ వర్ ఆల్రెడీ డిఫైన్డ్. సో మనకు 2019 ముందుకు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనకు మీటర్కి సెకండ్ యూనిట్స్ అనేవి ఆల్రెడీ మనకు డిఫైన్ ఉంటాయి అనమాట. ఓకేనా, కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడేమో వేరియబుల్స్ అంటే సిస్టమ్ని బట్టి ఆ మెజర్మెంట్ని బట్టి మనకు అవి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ బిఫోర్ 2019 అలా లేకుండా ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. సిన్స్ 2020, సో మళ్ళీ ఇప్పుడు 2019-20 నుంచి మనకి ఎలా ఉన్నాయంటే డిఫైన్ ఎక్స్క్లూజివ్లీ అంటే ఇన్వేరియంట్, లైక్ మనకు వేరియంట్స్ అనమాట. యూజింగ్ వాట్ కిలోగ్రామ్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనము ఆ ఎస్ఐ యూనిట్స్ని మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, 2019 ముందేమో ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి వాల్యూస్ అవి, బట్ ఇప్పుడు అలా కాదు, 2019 నుంచి అంటే అలా అనమాట. నెక్స్ట్ గ్లోబల్ ఓవర్సీడ్ ఆర్గనైజేషన్స్ అని అంటే మన గ్లోబల్ అంటే ఏంటి, లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఆల్ ఓవర్ ఏ ప్లేస్ అయినా సరే కాన్స్టెంట్గా మనం యూజ్ చేసే మెజర్మెంట్ యూనిట్స్ అనమాట. ఎస్ఐ యూనిట్స్ మనం గ్లోబల్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, దాంట్లో గ్లోబల్ ఓవర్సీడ్ ఆర్గనైజేషన్స్ ఏంటి అని అంటే BIPM,
అండ్ సిజిపిఎం అండ్ ఎన్ఐసిటి ఎంఎస్ఎల్. సో ఇవన్నీ ఈ ఎస్ఐ యూనిట్స్ని సిజిఎస్ యూనిట్స్ని మెయింటైన్ చేసాయి అనమాట. ఓకే, సో స్టాండర్డ్స్ ఎందుకు అవసరం అంటే ట్రేసబిలిటీ, యూనిఫార్మిటీ, ప్రెసిజన్ అండ్ ఇన్నోవేషన్. ట్రేసబిలిటీ అంటే ఎక్కడెక్కడ మెసేజ్ అయినాయి, మన అన్సర్టైనిటీ ఉందా అవన్నీ తెలుసుకోవడానికి మనకు ట్రేసబిలిటీ అవసరము, అవి స్టాండర్డ్స్ అవసరము. యూనిఫార్మిటీ అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉందా లేదా, లేక మన ప్రెసిజన్ ఉందా, రిపీటబిలిటీ ప్రాపర్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఇది అవసరం. ఓకే, ప్రెసిజన్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఆల్ ప్రెసిజన్ తెలుసు, అంటే రిపీటబిలిటీ. ఇన్నోవేషన్ అంటే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం వాటిని ఐడెంటిఫై చేసి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని డిటెక్ట్ చేసుకోవాలి, అంటే ప్రాపర్గా మినిమైజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టాండర్డ్స్లో మన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ప్రైమరీ స్టాండర్డ్స్, ఇవన్నీ. ఓకే, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఇండిపెండెంట్ స్టాండర్డ్స్ అనమాట. ఇప్పుడు ప్రైమరీ స్టాండర్డ్స్, సెకండరీ స్టాండర్డ్స్ అంటే కొంచెం ఇంటర్ డిపెండెంట్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు డెన్సిటీ ఉంది, డెన్సిటీ మెజర్ చేయాలంటే మనకి ఏం కావాలి, మాస్ వాల్యూమ్ కావాలి. అంటే ఇక్కడ ప్రైమరీ స్టాండర్డ్ ఏంటిది, మాస్ అండ్ వాల్యూమ్. ఇప్పుడు సెకండరీ కనుక్కోవాలంటే ఏంటిది, డెన్సిటీ. సో అంటే ఇవి ఇంటర్ డిపెండెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చూసాము. సో గవర్న్డ్ బై ద మీటర్ కన్వెన్షన్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ డిఫైన్డ్ అండ్ మెయింటైన్ బై ద బ్యూరో ఇంటర్నేషనల్ డీస్. ఇది BIPM అనమాట. ఒక గుర్తుపెట్టుకోండి, BIPM అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ మెయింటైన్స్ దిస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓకే, రైట్. దీస్ ఎంబడి ద అల్టిమేట్ రిఫరెన్సెస్ ఫర్ SI/BC యూనిట్స్ సచ్ as the kilogram, IPK అనమాట. ద సెకండ్ cesium clock, the volt per ohmmeters. ఓకే, నెక్స్ట్ BIPM's మిషన్ అండ్ స్కోప్. సో దీన్ని అసలు మెయిన్ స్కోప్ ఏంటిది, సో దీని యూజ్ ఏంటి, దీని ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఇట్స్ మిషన్ ఎందుకనంటే కోఆర్డినేట్ అండ్ ప్రమోట్ గ్లోబల్ కంపారబిలిటీ అండ్ ట్రేసబిలిటీ. సో మనం ఎక్కడ ఓవరాల్గా కంపేర్ చేసినా కూడా ఎక్కడ ఏరియాలైనా లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. డిఫరెంట్ వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రైట్, మనం అన్నిటికీ ఒక ఈక్వల్ యూనిఫామ్ యూనిట్స్ ఇస్తాం అనమాట. సో వాటిని మెజర్ చేసుకున్నప్పుడు అన్ని స్టేట్స్కి అన్ని కంట్రీస్కి ప్రాపర్గా వచ్చేలాగా అనమాట. కన్వర్ట్ చేసుకున్న కూడా ప్రాపర్గా మెజర్మెంట్ అనేది తెలిసేలాగా. సో దానికి ఇది అవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ ద BIPM ఆర్గనైజెస్ కీ కంపారిజన్స్ అమాంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్. నేను చెప్పింది కదా ఎందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇవన్నీ BIPMs అనమాట. నార్మల్గా BIPM అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి హెల్ప్ అవుతుంది అనమాట, మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ కొలాబరేషన్ విత్ ఆర్గనైజేషన్స్ లైక్ OAML, ISO, ఇవన్నీతోనే ఆర్గనైజేషన్స్తోనే కొలాబరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హైరార్కీ ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్, ప్రైమరీ, సెకండరీ అండ్ వర్కింగ్. సో ఇంటర్నేషనల్ అంటే మనకి మెయింటైన్ బై BIPM, ప్రైమరీ అంటే ఇట్ మెయింటైన్ బై మెట్రాలజీ, NMS. నెక్స్ట్ సెకండరీ అంటే అక్రిడేటెడ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్స్. వర్కింగ్ అంటే ఇండస్ట్రియల్ ల్యాబ్ యూజర్స్. ఇక్కడ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం వీటిని మెయింటైన్ బై. సో వర్కింగ్ ఇక్కడ నార్మల్గా ఎగ్జాంపుల్ ల్యాబ్స్ చూసుకున్నాము, ఎవరు మెయింటైన్ చేస్తారు, ల్యాబ్ యూజర్స్, ల్యాబ్ పర్సన్స్. ఓకే, యూనిట్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ అని అంటే మనకు ISO అండ్ IEC 80,000 అని అంటే ఇది ఒక గైడ్ లైన్ అంటే ఫిక్స్డ్ అనమాట. ఇది ఏం చేస్తారంటే ఇట్ డిఫైన్స్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ క్వాంటిటీస్ అండ్ యూనిట్స్. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఏంటిది అండ్ వాటి క్వాంటిటీస్ ఏంటిదో డిఫైన్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ జాయింట్ కమిటీ ఫర్ గైడ్స్ ఇన్ మెట్రాలజీ అని అంటే డెవలప్డ్ ఫంక్షనల్ లైక్ ఫౌండేషనల్ గైడ్స్ సచ్ as VIM. సో ఇది ఏం చేసింది అని అంటే సమ్ ఫంక్షనాలిటీస్ని డెవలప్ చేసింది అనమాట. సో అవి ఏంటి అని అంటే లైక్ VIM, GUM. సో VIM అని అంటేనేమో ఇంటర్నేషనల్ వొకాబులరీ ఆఫ్ మెట్రాలజీ, GUM అని అంటేనేమో గైడ్ టు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్ మెజర్మెంట్. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్ రికగ్నిషన్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ మ్యూచువల్ రికగ్నిషన్ ఏంటిది, ఇవన్నీటితో లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటిది. ఓకే, ఇది అనమాట CIPM మ్యూచువల్ రికగ్నిషన్ అనమాట ఒకటి. నెక్స్ట్ NMS ఒకటి అండ్ BIPM, ఇవన్నీ కొలాబరేషన్ అవుతాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎందుకు అవసరం అని అంటే గ్లోబల్ కన్సిస్టెన్సీ కోసము అండ్ ట్రేడ్ ఫెసిలిటీస్ కోసము, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కోసము అంటే ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట. అండ్ లీగల్గా అంటే ప్రాపర్గా ఇల్లీగల్ కాకుండా లీగల్గా వెళ్ళిపోవడము. సో అవన్నిటిని మనము ఎన్హాన్స్ చేసుకోవాలి, అచీవ్ చేసుకోవాలంటే ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేవి అవసరం అనమాట. నెక్స్ట్ ప్రైమరీ స్టాండర్డ్స్ అని అంటే ఈ ప్రైమరీ స్టాండర్డ్ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిటీ రిఫరెన్స్ ఇన్ మెజర్మెంట్ లైక్ హైరార్కీ. సో హైరార్కీ అంటే ఆ లెవెల్లో ఫస్ట్ లెవెల్ అనమాట. ఇది ప్రైమరీ అనేది ఫస్ట్ లెవెల్. ఓకేనా, సో మనం ఇప్పుడు స్టాండర్డ్ అంటే ఏంటి, ఒక ఎన్వైరన్మెంటల్ సెటప్ కావచ్చు, ఒక ఫిజికల్ సెటప్ కావచ్చు. సో ఫస్ట్ సెటప్లో మనకి ఏముంటుంది, ప్రైమరీ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఎందుకనంటే మెజర్ అంటే ప్రాపర్ డైరెక్ట్గా మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట యూనిట్స్ని. ప్రైమరీ విత్ హెల్ప్ ఆఫ్ ప్రైమరీ స్టాండర్డ్స్ వీ కెన్ మెజర్ ద యూనిట్స్ డైరెక్ట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ దీని రోల్ ఏంటిదంటే ది సర్వ్ యాజ్ ద ఫండమెంటల్ రియలైజేషన్ ఆఫ్ SI యూనిట్స్. సో ఇక్కడ SI యూనిట్స్ని మెయిన్గా SI యూనిట్స్ని మనము మెజర్ చేసుకోనికి ఈ ప్రైమరీ స్టాండర్డ్స్ అనేవి అవసరం అనమాట. సో దీస్ SI యూనిట్స్ ఆర్ మెయింటైన్డ్ బై ద NMIS. ఓకే,
రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రైమరీ స్టాండర్డ్స్ అని అంటే మాస్, వోల్టేజ్, లెంత్ అండ్ టైం. చూసుకోండి ఒకసారి. మీకు ఇవి టాపిక్స్ రాయాల్సిన అవసరం లేదు. మాస్కి మీరు ఇంకేమైనా రాసుకోవచ్చు. ఓకే, లైక్ మాస్ అని అంటే 100 kgs, 1 kgs. వోల్టేజ్ అని అంటే లైక్ 10 voltage ఇట్లా. ఓకే, ఇవన్నీ రాసేసుకోండి. లెంత్ అండ్ టైం, మీటర్ అండ్ సెకండ్స్. ఓకే, ఇప్పుడు SI యూనిట్స్ ఇది సిన్స్ ఇట్ బిలాంగ్స్ టు SI యూనిట్స్ కాబట్టి మనకు కిలోగ్రామ్స్లో ఉంటుంది అండ్ మీటర్స్లో ఉంటుంది, సెకండ్స్లో ఉంటుంది. ఓకే, అది. నెక్స్ట్ ట్రేసబిలిటీ అండ్ హైరార్కీ అని అంటే ఒక ట్రేసబిలిటీ పిరమిడ్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫస్ట్, తర్వాత ప్రైమరీ స్టాండర్డ్, తర్వాత సెకండరీ స్టాండర్డ్, తర్వాత మనకి అన్నిట్లో కామన్ ఉంటుంది. ఓకేనా, అన్నిట్లో సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉంటుంది, సెకండ్ ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ స్టాండర్డ్, నెక్స్ట్ వర్కింగ్ స్టాండర్డ్. ఓకే, అన్నిట్లో కామన్ ఇది చూసుకోకుండా పర్లేదు. నెక్స్ట్ సో ఇక్కడ ఇంట్రెన్సిక్ అక్యురసీ ఇవి ఎందుకు అవసరము, మనకు ప్రైమరీ స్టాండర్డ్స్ ఎందుకు అవసరము, దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇంట్రెన్సిక్ అక్యురసీ, గ్లోబల్ కన్సిస్టెన్సీ అండ్ హై ప్రెసిషన్. సో హై ప్రెసిషన్ అంటే లైక్ రిపీటబిలిటీ ఆఫ్ డాటా అనమాట. మనం ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెల్స్లో రావడం, అంటే ఎర్రర్స్ లేకుండా ప్రెసిషన్ అనమాట. దాన్ని లైక్ అక్యురసీ అనమాట. ఓకే, దాన్ని మనం ఇంట్రెన్సిక్ అక్యురసీ అంటాం. నో నీడ్ ఫర్ క్యాలిబ్రేషన్ అగైన్స్ అనదర్ స్టాండర్డ్. సో వేరే స్టాండర్డ్తో మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి పర్ఫెక్ట్ అక్యురసీ వాల్యూస్ ఉంటాయి. ఓకే, గ్లోబల్ కన్సిస్టెన్సీ అంటే ఆల్ ఓవర్ కంట్రీస్, అక్రాస్ ఎవ్రీ కంట్రీ అనమాట. నెక్స్ట్ సెకండరీ స్టాండర్డ్స్. ఇట్ ఈస్ ఎ మెజర్మెంట్ స్టాండర్డ్ దట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ అసైన్డ్ బై ద కలాబరేషన్ అగైనెస్ట్ టీమ్. అంటే సో మనం ఇక్కడ ప్రైమరీ స్టాండర్డ్తో మెజర్ చేసుకొని దీనికి వాల్యూని అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా, ప్రైమరీ అలా కాదు, ఇండిపెండెంట్ డైరెక్ట్గా మెజర్ చేసుకుంటుంది. ఇది ఎలా అంటే ప్రైమరీ స్టాండర్డ్ బేస్ చేసుకోవాలంటే ఇప్పుడు డెన్సిటీగా అనుకోవాలి, మాస్ అండ్ వాల్యూ. సో ఇక్కడ డెన్సిటీ అనేది సెకండరీ స్టాండర్డ్ కదా. సో ఇక్కడ ప్రైమరీ స్టాండర్డ్ సెకండరీ స్టాండర్డ్ కనుక్కోవాలంటే మాస్ వాల్యూమ్ అంటే తెలియాలి. సో మాస్ వాల్యూమ్ ఏంటిది, ప్రైమరీ స్టాండర్డ్. రైట్, అంటే ఈ సెకండరీ స్టాండర్డ్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ calibrated against primary standards and assigning the values to that. Okay, it acts as a reference point for calibrating working standards. ఇది సింపుల్. నెక్స్ట్ దీని రూల్ ఏంటి హైరార్కీ అంటే ఫస్ట్ ప్రైమరీ, దెన్ నెక్స్ట్ సెకండరీ. ఓకే, అది ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఇవి మళ్ళీ ఇక్కడ ఇది రాసేసుకోవచ్చు, మీరు ఇది రాసేసుకోవచ్చు. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే హై అక్యురసీ అండ్ స్టెబిలిటీ అండ్ పీరియాడికల్లీ రికాలిబ్రేటెడ్ విత్ ద ప్రైమరీ స్టాండర్డ్స్. నెక్స్ట్ మెయింటైన్ క్వాలిటీ కంట్రోల్. ఇది నేను ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ లెంత్, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఏం మెజర్ చేసుకుంటాము ఈ సెకండరీ స్టాండర్డ్స్ అంటే ఎలక్ట్రికల్ లైక్ వోల్టేజెస్ అనమాట, DC వోల్టేజ్ కావచ్చు, AC వోల్టేజ్ కావచ్చు, లెంత్ లైక్ ఎంత మీటర్స్, అది టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ, ప్రెజర్, ఇవన్నీ అనమాట దీనివల్ల యూజ్. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ స్టాండర్డ్. వాట్ ఈస్ ద వర్కింగ్ స్టాండర్డ్? వర్కింగ్ స్టాండర్డ్ అంటే మనం సిమిలర్ గుర్తుపెట్టుకోండి, ల్యాబ్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట స్టాండర్డ్స్ని. ఓకే, ల్యాబ్ యూజర్స్ ఎక్కువ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఎక్కడ అంటే లైక్ డైరెక్ట్ మెజర్ అయిపోతుంది అనమాట వితౌట్ క్యాలిబ్రేటింగ్ ఎనీథింగ్. ఓకే, ఇట్ ఈస్ క్యాలిబ్రేటెడ్ అగైనెస్ట్ హై లెవెల్ స్టాండర్డ్. సో ఇక్కడ హై లెవెల్ స్టాండర్డ్ అంటే మ్యాక్సిమం వాల్యూస్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఆర్బీసీ కౌంట్ అంటే సపోజ్ 12 to 14 ఉండాలి. ఓకే, మన ఇప్పుడు ఒక పేషెంట్ చెక్ చేసినాము, ఒక పేషెంట్ ఆర్బీసీ చెక్ చేసినాము. సో తను ఎంత వచ్చిందంటే ఒక 6 ఉన్నాయి అనుకుందాము. మనం ఎంత వచ్చింది మనం ఎలా మెజర్ చేసుకుంటున్నాము, ఆ 12 to 14తో కంపేర్ చేసుకుంటున్నాము, అంతే కదా. అంటే ఆర్బీసీ కౌంట్ మనం ఎలా కంపేర్ చేసుకుంటున్నాము, ఒక హైయెస్ట్ స్టాండర్డ్ అంటే 13 to 14 అనుకుంటే మనకు వచ్చినందుకు 10 అనుకున్నాము మన పేషెంట్ది. 13 to 14 ఈ రేంజ్లో ఉందా లేదా, ఆ రేంజ్లో ఉంటే పర్ఫెక్ట్, లేకపోతే లేదు అంటే తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆర్బీసీ అనేది. ఓకేనా, అలా అనమాట. ఓకే, అయితే పర్పస్ ఏంటంటే ప్రాక్టికల్ రిఫరెన్స్ అని చెప్పిన ఎగ్జాంపుల్ ఇది, అండ్ చెక్ ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే రాసుకోవచ్చు కూడా. ఓకే, చెక్ ద ఆర్బీసీ కౌంట్ అండ్ ఇఫ్ ద ఆర్బీసీ కౌంట్ ఈస్ maximum up to 13 to 14 and if we got RBC count of a patient initially 13, then that is compared with the 13 to 14 of RBC maximum value. ఓకే, అలా అనమాట. The characteristics చూసుకుంటే accuracy and stability, durability and affordability, calibrated periodically. ఇవి characteristics. accuracy ఉంటుంది, stability ఉంటుంది, and durability లైక్ ఎంత టైం వరకు అదనమాట. నెక్స్ట్ వోల్టేజ్ స్టాండర్డ్. వోల్టేజ్ అని అంటే మనకు తెలుసు కరెంట్. ఓకే, సో ఈ వోల్టేజ్ స్టాండర్డ్లో మన 2 types, ప్రైమరీ వోల్టేజ్ స్టాండర్డ్, సెకండరీ వోల్టేజ్ స్టాండర్డ్. ఓకే, సో ప్రైమరీ వోల్టేజ్ స్టాండర్డ్ అంటే క్వాంటమ్ బేస్డ్, ఇదేమో ఈ క్యాలిబ్రేటెడ్ రిఫరెన్సెస్ అనమాట. సో ఇక్కడ ప్రైమరీ వోల్టేజ్ ఆల్సో కాలేజ్ జోసెఫ్సన్. ఓకే, జోసెఫ్సన్ వోల్టేజ్ స్టాండర్డ్. ఇట్ యూజెస్ ఏసీ జోసెఫ్సన్. సో ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, దానికి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని దాన్ని ఏంటంటే జోసెఫ్సన్ ఎఫెక్ట్ అని అంటాము. దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రైమరీ వోల్టేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. లైక్ ఇక్కడ క్వాంటిఫైడ్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే V = వోల్టేజ్ = NF/kJ. ఓకే, ఓన్లీ కేజీ వరకు. ఇక్కడ V నుంచి మళ్ళీ డబుల్ టైం ప్రింట్ అయింది అనమాట. సారీ ఫర్ దట్. ఇవి రాసుకోకండి, కన్ఫ్యూజ్ కాకండి, ఓన్లీ J వరకు రాసుకోండి. ఓకే, ఇక్కడ V = NF/K ఆడ వరకు, NF/kJ వరకు. ఓకే, రైట్. సెకండరీ స్టాండర్డ్స్ అని అంటే టిపికల్లీ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిషన్ 0. ఇన్ కేస్ మీకు ఈ వర్కింగ్ వోల్టేజ్ స్టాండర్డ్ వచ్చింది అనుకోండి, వోల్టేజ్ గురించి రాసేసేయండి. అండ్ 2 types ఉంటాయని రాసి, ఒకటి ప్రైమరీ స్టాండర్డ్ ఏమో జోసెఫ్సన్ వోల్టేజ్ స్టాండర్డ్, దాంట్లో జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఫార్ములా రాయండి. సో ఇది ఎలా
క్యాలిక్యులేట్ అవుతాయంటే యూజింగ్ ద మ్యాక్స్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, ఆ కాన్స్టెంట్ యూజ్ చేసుకొని మెజర్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు దీనికి. నెక్స్ట్ దీనికి సెకండరీ వోల్టేజ్ స్టాండర్డ్ అంటే క్యాలిబ్రేటర్ రిఫరెన్సెస్ అనమాట. టిపికల్లీ కన్సిస్ట్ ఆఫ్ లైక్ ప్రెసిజన్ జీనర్ రిఫరెన్స్ ఆఫ్ డీసీ వోల్టేజ్. ఒక రిఫరెన్స్ ఉంటుంది, దాన్ని ఏంటంటే వాల్యూ వచ్చేసి ఇది ఈ సిరీస్ అనమాట. ఈ సిరీస్లో ఉన్న వాల్యూస్ తోటి మనం అవుట్పుట్స్ని మెజర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, మీకు ఇన్ కేసు ఈ వాల్యూస్ గుర్తుంటారా అంటే, లేకపోతే అవుట్పుట్స్ ఉంటే ఒక సిరీస్ ఉంటుంది, ఆ సిరీస్ బేస్ చేసుకొని మనం డీసీ వోల్టేజ్ కావచ్చు, ఏమైనా రిఫరెన్స్ వోల్టేజ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి రాసేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ ట్రేసబిలిటీ అంటే ఇక్కడ ప్రైమరీ క్వాంటమ్ స్టాండర్డ్ ఒకటి, వాడిని జోసెఫ్సన్ అరే బట్టి బేస్ చేసుకొని మనకు రిలేషన్ జరుగుతుంది అనమాట. సెకండరీ రిఫరెన్సెస్ అని అంటే యాజ్ పీరియాడికల్లీ క్యాలిబ్రేటెడ్ అగైన్స్. సో ఇక్కడ సెకండరీ రిఫరెన్స్ అంటే అకార్డింగ్ టు ద ప్రైమరీ అనమాట. ఓకే, ప్రైమరీ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని సెకండరీ స్టాండర్డ్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ స్టాండర్డ్. సో రెసిస్టెన్స్ అని అంటే మనకు లైక్ ఓమ్స్. ఓకే, ఓమ్స్ అది రాసేసుకోండి, జనరల్గా రాయండి. రెసిస్టెన్స్ అని అంటే ఏంటిది, లైక్ ఓం పర్ మీటర్ అనమాట. ఓం పర్ సెంటీమీటర్ కావచ్చు, ఓం పర్ మీటర్ కావచ్చు, ఓకే, ఓం పర్ సెకండ్స్ కావచ్చు, ఇలా. సో మనం రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇవన్నీ అవసరం. ప్రైమరీ రెసిస్టెన్స్ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకేనా, రెసిస్టెన్స్ స్టాండర్డ్స్లో 2 టైప్స్, లైక్ ప్రైమరీ రెసిస్టెన్స్ స్టాండర్డ్ ఒకటి అండ్ సెకండరీ రెసిస్టెన్స్ స్టాండర్డ్స్ ఒకటి. మీకు రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అండ్ 1 ohms. ఇప్పుడు రెసిస్టెన్స్ యూనిట్ ఏంటిది, ఓమ్, రైట్. ఆ ఓమ్స్ చేసేసుకోండి, ఓమ్ సింబల్ వేసేసేయండి. దాని తర్వాత ప్రైమరీ సెకండరీ రాసేసేయండి. సెకండరీ రాసేసినాక ఇవి ఇంకేస్ మీకు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సమ్ టైమ్స్ ఇక్కడ సెకండ్ టైం రిపీట్ అయింది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే RK = H/E/R, ఇది వరకే. ఓకే, సో మళ్ళీ ఇది అవసరం లేదనమాట, ఇవాళ రాయకండి, ఇదంతా అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇది అవసరం లేదు, జస్ట్ ఇది వరకే ఫార్ములా. సారీ ఫర్ దాట్ ప్రింటింగ్ మిస్టేక్. చూసుకోండి, అంత అవసరం లేదు మీకు. జస్ట్ రెసిస్టెన్స్ స్టాండర్డ్స్లో ప్రైమరీ ప్లస్ సెకండరీ ఉంటాయి. దాంట్లో మనకు ఎఫెక్ట్స్ రాసుకోవాలంటే ఇవి రాసేసుకోండి, లైక్ క్రయోజెనిక్ కరెంట్ ఒకటి, గ్రాఫిన్ బేస్డ్ QHR ఒకటి, అండ్ క్వాంటమ్ హాల్ రెసిస్టెన్స్ ఒకటి, QHR డివైస్ ఒకటి, అండ్ CC3C ఒకటి. సో దీంట్లో ఏంటంటే 10⁻⁻⁹, అండ్ దీంట్లో ఏంటంటే అబ్సల్యూట్లీ అంటే అప్రాక్సిమేట్లీ 4K2 అంటే 4 to 5 అనమాట. ఓకే, దీంట్లో వచ్చేసి ఈ ఫార్ములా వేసేసుకోండి. నెక్స్ట్ సెకండరీ స్టాండర్డ్స్లో 100 ohms స్టాండర్డ్స్ అనమాట. అది కామన్ ఫార్మ్స్ ఇంక్లూడ్స్ 100 ohms. ఓకే, అది 1 ohms to 1 milli-ohms అనమాట. లైక్ రెసిస్టెన్స్ బ్రిడ్జెస్ ఉంటాయి, బ్రిడ్జెస్ వల్ల ఏమవుతాయంటే వేరియేషన్స్ వస్తూ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చేది మనకు సెకండరీ రెసిస్టెన్స్ అంటే ఇది అగైనెస్ట్ ప్రైమరీ రెసిస్టెన్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రైమరీ రెసిస్టెన్స్ స్టాండర్డ్ ఉంది కదా, సో దాంతో కంపేర్ చేసుకొని వచ్చిన వాల్యూని, వచ్చిన ఫ్లక్చుయేషన్స్ని కంపేర్ చేసుకుంటాయి అనమాట. అప్పుడు వాల్యూస్ని నోట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కెపాసిటెన్స్ స్టాండర్డ్స్. సూపర్ రెసిస్టెన్స్ వస్తే మన కెపాసిటెన్స్ కూడా వస్తుంది. ఓకే, దాని ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు ఉన్నది C = NE/UC. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మన రిపీట్ అయింది, రాసుకోండి మనకి ఓన్లీ వరకే. కెపాసిటెన్స్ NE/UC. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కెపాసిటెన్స్ ఇస్ డిఫైన్డ్ బై C = NE/UC. ఇవి కాన్స్టెంట్స్ అనమాట, ఇది ఫార్ములా. సో ఇక్కడ కెపాసిటెన్స్ స్టాండర్డ్లో మనకు ప్రైమరీ స్టాండర్డ్ అనమాట. ఒక సింగిల్ ఎలక్ట్రాన్ కెపాసిటెన్స్ స్టాండర్డ్స్ అని అంటే అట్ ఇన్స్టిట్యూట్ సచ్ యాజ్ PTP అంటే జర్మనీలో కానీ కెపాసిటర్ ఈజ్ చార్జ్డ్ విత్ ఎగ్జాక్ట్లీ ఎన్ ఎలక్ట్రాన్స్. సపోజ్ ఇప్పుడు మనకి ఇది ఉంటుంది అనుకున్నాం, ఇది ఒకటి. సో దీంట్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఓకే, అంటే చార్జ్డ్ బాడీస్ అనమాట. సో మనకి ఇక్కడ కెపాసిటెన్స్ తెలుసుకోవాలంటే మూమెంట్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ అది తెలుసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది నార్మల్గా ఇన్స్టిట్యూట్స్లో యూజ్ చేసుకుంటాం. మెయిన్లీ ఫేమస్ ఇన్ ద PTP ఇన్స్టిట్యూట్ ఇన్ ద జర్మనీ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండరీ వచ్చేసి 4 టర్మినల్ స్టాండర్డ్ కెపాసిటర్స్ అనమాట. దీంట్లో మనకు లైక్ NPL అండ్ ల్యాబ్స్లో ఉంటాయి, లైక్ NPL, IET అండ్ NMI అండ్ NMSI, NFSC అని ఉంటాయి అనమాట. సో దాంట్లో ఎక్కువ యూజ్ చేసుకుంటారు వీటిని. ఓకే, సో దీంట్లో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏంటంటే 1 PF to 1 μPF అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్. ఇప్పుడు టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్ అంటే లైక్ టైం తెలిస్తే మనకు ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది, ఫ్రీక్వెన్సీ తెలిస్తే టైం తెలుస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ అంటే లైక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ గెటింగ్ రిపీటెడ్ అట్లా. ఓకే, ప్రైమరీ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్ అంటే cesium అటామిక్ క్లాక్స్ అనమాట. ఇవి ఇక్కడ యూజ్ చేసుకుంటాము, ప్రైమరీ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్లో యూజ్ చేసుకుంటాము. లైక్ ఇవి సెకండ్ని డెరైవ్ చేసుకోనికి, సెకండ్స్ని లైక్ మినిట్స్ కాకుండా సెకండ్స్ని మనకు క్యాలిక్యులేట్ చేసుకోనికి అవసరం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద అఫీషియల్ ప్రైమరీ స్టాండర్డ్స్ అనమాట. ప్రాపర్గా ఎక్కడైనా యూజ్ చేసుకునే ఇవి అనమాట. ఓకే, cesium అటామిక్ క్లాక్స్ని యూజ్ చేసుకుంటాం మనం సెకండ్ టైమ్స్. ఇప్పుడు మనకు సెకండ్ జరుగుతున్నప్పుడు కదా మినిట్స్ జరిగేటప్పుడు అవర్ జరుగుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన జనరల్ క్లాక్ తీసుకోండి, సెకండ్ ముళ్ళు ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఆ ముళ్ళు ఏమైతే జరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, అంటే సెకండ్స్ చేంజ్ అవుతున్న కొద్దీ మినిట్ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ అవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీరు cesium అటామిక్ క్లాక్స్లో ఎందుకనంటే 2 సెకండ్స్ అనమాట. ఓకే, 25 సెకండ్స్. అది ఎగ్జాంపుల్ తీసుకోండి, మన జనరల్ క్లాక్ తీసుకోండి, జనరల్ క్లాక్ డయాగ్రామ్ వేసుకొని సెకండ్స్, మినిట్స్, అవర్స్ అట్లా కూడా వేసేసుకోవచ్చు. ఓకే, అది ఇంతే రాయాల్సిన అవసరం అనేది ఏం లేదు. ఓకే, రైట్.
నెక్స్ట్ ఇక్కడ సెకండరీ టైం అండ్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్ అని అంటే లైక్ రుబీడియం అటామిక్ క్లాక్స్ అనమాట. దీంట్లోనేమో సీజియం అటామిక్ క్లాక్స్, ఇక్కడేమో రుబీడియం అటామిక్ క్లాక్స్ అనమాట. సో దీని రిజనెన్స్ అంటే దీనికి ఆల్మోస్ట్ వాల్యూ ఎట్లా ఉంటుంది అని అంటే లైక్ హెడ్స్ అప్రాక్సిమేట్లీ 6.8 అంటే 7 అనమాట మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ మాస్టర్స్ అండ్ జీపీఎస్ డిసిప్లిన్ అసిలేటర్స్ అనమాట. సో ఇక్కడ హైడ్రోజన్ మాస్టర్స్ అంటే ఆఫ్ సూపర్ షార్ట్ సమ్ స్టెబిలిటీ. ఓకే, సో ఇది మీకు లాస్ట్ టాపిక్ అనుకుంటే. జీపీఎస్ డిసిప్లిన్ అసిలేటర్స్ అని అంటే ఇట్ కంబైన్స్ ఓసీఎక్స్ఓస్ ఆర్ రుబిడియం ఆసిలేటర్స్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాయి అన్నమాట. వాటికి కంబైన్ చేసుకోవడము అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని మనం కంపేర్ చేసుకొని నోన్ వాల్యూని అన్నోన్ వాల్యూతో కంపేర్ చేసుకొని అన్నోన్ వాల్యూని మనం మెజర్ చేస్తాం అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇవి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఈ టాపిక్ వస్తే నెక్స్ట్ టైం అయిన ఫ్రీక్వెన్సీ ఛానల్స్ అంటే ఇక్కడ ప్రైమరీలో ఏమో సీజియం అటామిక్ క్లాక్స్ గురించి రాయండి, సెకండరీలో ఏమో రూబియం అటామిక్ క్లాక్స్ గురించి రాయండి. జస్ట్ నార్మల్ రాస్తే అయిపోతుంది. మీకు ఇది నార్మల్గా 5 మార్క్స్కి ఇవ్వడు, 2 మార్క్స్ కానీ 3 మార్క్స్కి ఇస్తుంది క్వశ్చన్స్. మీకు ఇన్ కేస్ అన్లక్కీ ఉండి 5 మార్క్స్కి ఇస్తే ఇవన్నీ కొంచెం యూనిట్స్ గుర్తుపెట్టుకొని ఇవంతా రాయండి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ అనమాట. 10⁻⁻16 వాల్యూస్, ఇది అప్రాక్సిమేట్లీ 6.8 అంటే 7 ఆల్మోస్ట్ 7 అనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ వేయడము మీకు గుర్తు లేకపోతే ఆల్మోస్ట్ 7 వాల్యూ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇలా ఈ పాయింట్స్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఏంది ఎస్సీఏ ఇవి కొంచెం టర్మ్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి అంతే. ప్రాపర్గా వాడంతా చెక్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ వాన కూడా గుర్తుండవు కాబట్టి. ఓకే, right, so this is about the first unit of measuring instruments. If you like the content, like the video, నేను చెప్పిన కదా 100 likes ఉంటే నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా పోస్ట్ చేస్తాం. అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.